దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు మన సజీవులకులో ఉంచి ఈ విధంగా మరి 3వ ఆదివారముగా ఈ యొక్క దినాన్ని మన కొరకు ఏర్పాటు చేసినాడు. మరి ఈ దినాన మనమందరం కూడి గాడ్ ఆల్మైటీ సంఘంలో ప్రార్థించుకోవడం, ఆరాధించుకోవడం, దేవుని మహిమపరచుకోవడం మనం చేస్తూ ఉన్నాం. ఇది వాక్యానికి సమయము. దేవుడు వాక్యం ద్వారా మనల్ని మాట్లాడించి ఆ యొక్క గొప్పతనాన్ని లేదా ప్రేమను మనతో పంచుకోబోతున్నాడు. కాబట్టి సక్రమంగా, క్రమంగా, డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మరి మనము ఉపవాస దినాల్లో ఉంటూ ఉన్నాం. చూస్తుండగానే 10 రోజులు అయినట్టు అయిపోయింది కదా. మరి దేవుడు కనికరించేటువంటి దేవుడు కాబట్టి మరి ఉపవాస దినముల ద్వారా కూడా మనల్ని అనేక రీతిలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు కీర్తనల్లో 20వ కీర్తన 5వ వచనం కొంచెం చివరి భాగాన్ని మీరు చూసినట్లయితే 20వ కీర్తన 5వ వచనంలో మీరు చూసినట్లయితే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కదా, ఉపవాస దినాల్లో అనేకమైనటువంటి ప్రార్థనలు, రిక్వెస్ట్లు మనము దేవుని ఎదుట పెడుతూ ఉన్నాం. కాబట్టి చాలా చక్కగా మన ఉత్సాహించేటువంటి మాట, మనకు ఆశీర్వాదకరంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి మాట ఏంటంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక, నెరవేర్చును గాక, నిండారా నీకు ఇచ్చును గాక. ఏం కోరుకుంటున్నావో, ఏం రిక్వెస్ట్ దేవుని ఎదుట ఉంచుచున్నావో ఆ రిక్వెస్ట్ దేవుడు నీకు నిండుగా ఆశీర్వాదకరంగా ఇచ్చును గాక. ఇది చాలా సంతోషించేటువంటి మాట. మీరు గమనిస్తే చాలా చక్కటి మాట. ఒకటి కాదు, సహజంగానే మనము మామూలు ప్రార్థనలు చేయాల్సి వచ్చినప్పుడే ఒక 5, 4, 10 పెట్టేస్తాం రిక్వెస్ట్లు. ఇది కావాలి, అది కావాలి, ఇది చేయి, అది చేయి. ఇక ఉపవాస దినాల్లో అంటే ఎట్లుంటుందంటే, మనకు చెప్పాను కదా, బయట నుంచి కూడా ఎన్నో వస్తుంటాయి ఫోన్లు, బాగా వాళ్ళు మా కోసం చేయండి, ఇంత సీరియస్గా ఉన్నటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. మనం గమనిస్తే ప్రార్థనలు అన్నీ, నాకు చాలా నచ్చినటువంటి మాట, తెలుగు చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా నువ్వు చేసిన ప్రార్థనలు అన్నీ చాలా బాగుంది, చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా. మనం ఏదో ఒకటి దేవుని ఎదుట ఉంచుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు వాటిని కూడా లెక్క చూసుకొని ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా సఫలపరచును కాక, అంటే నెరవేర్చును కాక. డోంట్ వరీ, నువ్వు ఏది అడుగుతున్నావు. మొన్న కూడా మేము మాట్లాడుకునేటప్పుడు శుక్రవారం మన ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అదే చెప్తూ ఉంటాను నేను, ఏది అడగాలి, చూద్దాం, మన వాటిని కూడా పరీక్షిద్దాం. కానీ దేవుడు తండ్రి కాబట్టి, మనకు సర్వస్వం కాబట్టి, ఏది అడగాలి, ఏది అడగకూడదని కాదు, అన్నీ ఆయన ఎదుట ఉంచాలి. ఉంచినాక దాంట్లో ఏది మేలో, ఏది శ్రేష్టమో, ఏది అవసరమో, ఏది మనల్ని దేవుని నుంచి దూరపరచదో, మళ్ళీ అది ఇచ్చిన తర్వాత నువ్వు దేవునికి దూరం అయిపోతే ఫలితం ఉండదు. అలా లేదు అనుకుంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వంటే నాకు ఇష్టం అబ్బా, నువ్వు ఏది నాకు ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇచ్చే నువ్వు నాకు దూరం అవుతావు అంటే నేను ఎందుకు ఇస్తా చెప్పు? నిన్ను ఎందుకు పోగొట్టుకుంటా? నేను ఇచ్చి మరీ నేను పోగొట్టుకోవడం అసలు వీలయ్యే పని కాదు కదా. నేను ఇస్తే నువ్వు నాకు దూరం అవుతావు అనుకుంటే నేను ఇవ్వను. అట్లాగా మనం దేవుని విషయాలకు వస్తే దేవుడు అట్లాగైతే చేయడు. కానీ అయినా నేను మానవ మాత్రుడిగా నిజంగానే దేవుడు బాధపడతాడేమో అనిపిస్తుంది. అంతే కదా, నువ్వంటే ఇష్టం, నువ్వు కావాలనుకుంటున్నాడు, నువ్వేమో మొండి చేస్తూ ఉన్నావు, నీకు ఇవ్వకుండా అయితే ఉండలేడు దేవుడు. ఇస్తే పోతావు అని తెలిసినప్పుడు ఎంత వేదంతో, దుఃఖంతో తెలిసి ఇవ్వటం. నువ్వు తర్వాత ఎగరగొట్టిపోతావు నాకు తెలియదు కాబట్టి నేను ఇచ్చిన, నువ్వు వెళ్ళిపోతే అప్పటికేదో బాధపడతా, సర్లే ఈ మనుషుల స్వభావం ఇంతే కదా అని నేను సర్దుకుంటాను. కానీ దేవుడు అట్లా కాదు కదా. మనల్ని ప్రేమించినటువంటి వాడు, అడగకముందే మన అక్కర్లు చేసినటువంటి వాడు. కాబట్టి ఈ చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ప్రార్థనలు అన్నీ, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా సరే అది దేవుడు సఫలపరచును గాక అంటూ ఉన్నాడు ఇక్కడ వాక్యం. అంతేకాకుండా 4వ వచనంలోకి మీరు వెళ్తే చాలా చక్కటి మాట ఉంది. 4వ వచనం కూడా చదువుతారా గట్టిగా? నీ కోరికను సిద్ధింపచేసి సఫలపరచునుగాక. కదా, సిద్ధింపజేసి అంటే నెరవేర్చి. నీ కోరికలు, సహజంగా కోరికలు అంటే మనం రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అవి తప్పని నేను అన్నాను. ఎవరికి వాళ్ళకి అది అవసరం, అంతే. నీకు అది అవసరం లేదు కాబట్టి అది నీకు చెడ్డగా కనిపించవచ్చు, కానీ అది వాళ్ళకి అవసరం కదా. కాబట్టి వాళ్ళు దాన్ని అడుగుతూ ఉంటారు. నీకు అది అవసరం లేదు కాబట్టి ఏంటి అది అడిగారు వాళ్ళు అని నువ్వు అనుకోవాల్సిన అవసరతలా. నువ్వు అనుకునేవి కూడా వాళ్ళు అట్లాగే అనుకుంటారేమో. కాబట్టి కోరికలు అనే దాని విషయానికి వస్తే అది ఏమిటి, ఎందుకు, ఎలా అనే తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుని దగ్గరికి వస్తే నీ కోరికలు సిద్ధింపచేస్తూ ఉన్నాడంటే, సిద్ధింప చేయటం అంటే మళ్ళీ నెరవేర్చడం అనేది అర్థం. దాంట్లో ప్రాప్తిరస్తు అని అంటారు, అంటే సిద్ధింప చేయటం, అది జరుగును గాక అనడం. మనం ఆమెన్ అంటాం. అంటే ఆమెన్ అంటే ఏంటి? కలుగును గాక.
కాబట్టి నీ కోరిక ఆమె అంటే అది కలుగును కాక నీకు, అది ఏది ఎందుకు ఎలా అనే తర్వాత పక్కన పెట్టి మనం మాట్లాడుకున్నాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏది దాపరికం లేదు, నా అవసరం ఏది, నేను తన నుంచి ఇది ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఇది దేవుని నుంచైనా మనిషి నుంచైనా నేను ఆశించాలంటే నేను ముందు రిక్వెస్ట్ చేయాలి, చెప్పాలి కదా. ఇది ఫలాంది అని నేను చెప్పకుండా ఒకటి అడుగుతాం అనుకుంటున్నాను నువ్వు చేస్తావో చేయవో అనుకుంటున్నాను, ఇలా నువ్వు పొద్దు కూర్చుంటే ఏం లాభం, కర్ర ఇరుగుతో పాము కావదంటే కుదరదు కదా. ఖచ్చితంగా ముందు ఇది నాకు కావాలబ్బా, నీ ఇష్టం, నేను అడగటం అయితే అడిగేసిన, నీ ధర్మం, నాకు మించింది అనుకుంటావో, నాకు ఇబ్బంది అనుకుంటావో, నాకు ఇది నష్టం కలగజేస్తుంది అనుకుంటావో, లేదు అడగడగా నన్నే అడిగాడు, నేను తప్ప ఇంకెవరు చేస్తారు, నేనే చేస్తావు, లేకపోతే నష్టమో కష్టమో నేనే భరిద్దాం నువ్వు అనుకుంటావో, ఆ త్యాగం నువ్వు చేస్తావు, అదన్నీ నీ పార్ట్ ఆఫ్ వ్యూ. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి త్యాగం ఏం లేదు, ఇచ్చే బుద్ధి ఆయనది, ఇచ్చే బుద్ధి. కాబట్టి ఏం లేదు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ప్రార్థనలన్నీ సఫలపరచును కాక అనే లింకుకు, ఆ మాటకు లింక్ ఏమంటున్నాడంటే నీ కోరికను సిద్ధింపచేసి అనేక కోరికలు ఉంటాయి కదా. పిల్లలకి ఐస్ క్రీమ్ మీద కోరిక ఉంటుంది, పెద్దలకి డబ్బు మీద కోరిక ఉంటుంది, ఇల్లు లేని వారికి ఇళ్ళ మీద కోరికలు ఉంటాయి, పెళ్లి కాని వాళ్ళకి పిల్లల మీద కోరికలు ఉంటాయి, పెళ్లి కావాలి తొందరగా మంచి అమ్మాయి దొరకాలని, చదువుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎన్ని కోరికలు కదా, 70%, 80%, 90% రావాలని నాకు కోరికలు. ఏమీ తప్పు లేదు, అవి సిద్ధింపజేసి అవి నెరవేరుస్తాను అంటున్నాడు. కానీ ఎట్లా, ఎలా అడగాలి, ఎలా మెప్పించాలి, ఎలా ఆయన దగ్గర నుంచి నేను రాబట్టుకోవాలి, ఊరికి ఇవ్వరు కదా, బతిమాలుకోవాలి, ఎదురు చూడాలి. ఒకసారి ఒక విషయంలో ఎవరిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే పలకరు సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. అది నిజంగా విలువైనది అయితే నిజంగా సంవత్సరం వెయిట్ చేసిన పెద్ద ఇదేం లేదు, పెద్ద విశేషమే కదా, ఎందుకంటే అది విలువైంది వాళ్ళకి. కోహినూర్ డైమండ్, మనకు ఆయన చెప్తున్నాడు, కోహినూర్ డైమండ్ సికింద్రాబాద్ రోడ్డు మీద పెట్టి పేపర్లో తిట్టి నువ్వు అమ్మబోతే 5 రూపాయలు కూడా ఎవడు కొన్నాడట, ఎందుకంటే అది డూప్లికేట్. అదే నువ్వు ఎక్కడో మలబార్ డైమండ్స్ ఆయన బటన్ ఎత్తే ఆయనది కళ్యాణ్ జ్యువెలర్స్లో పెట్టి ఒక 10 కోట్లు 20 కోట్లు అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టాడు. కాబట్టి కొన్ని విలువైనవి పొందుకోవాలంటే నాకు సమయం పడుతుంది, కాదు నన్ను ఒప్పుకుంటా. కానీ అలాగే నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే నేను ముసలాన్ని అయితే చచ్చిపోతా కూడా. అట్లాగా దేవుడు ఎప్పుడు కూడా చేయడు. అడగక ముందే మన అక్కలు తెలిసినవాడు అనే మాట నేను పదే అందుకే జ్ఞాపకం చేస్తాను. ఆలస్యంగా జరిగిన న్యాయం కూడా అన్యాయంతో సమానమైనది. కాబట్టి నీ ఎప్పుడు అడుగుతానో ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడే నువ్వు పెట్టాలి. పాచిపోయిందే పెడతావు, పప్పన్నమే పెడతావు, ఇంకో 10 రోజులు ఆగు బిర్యానీ పెడతానంటే ఏం లాభం అయితే వాడికి తెచ్చుకో. కాబట్టి దేవుడు రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుంది. మనుషులే కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు, అది వల్ల నాకు నష్టం, అది వల్ల నాకు ఇబ్బందో, అది వల్ల నేను ఏదో కోల్పోతాను. ఏదైనా త్యాగం అనేది చేయకుండా, రిస్క్ అనేది తీసుకోకుండా వ్యాపారంలో లాభం రాదు. నువ్వు రిస్క్ తీసుకోవాల్సింది. కానీ ఇక్కడ దేవుని కృప అనేది మనకు కావాలి. కాబట్టి నువ్వు ఏం చేస్తే అనేది నేను తర్వాత మాట్లాడతాను. మీరు ఇక్కడ గమనిస్తే నీ కోరికను సిద్ధింపచేసి నీ యొక్క ప్రార్థనలన్నీ సఫలపరచును. ఇక్కడికి వచ్చేసరికి నీ కోరికను సిద్ధింపచేసి, ఒట్టిగా కోరికలు కాదు, సింపుల్గా ఆలోచన, థాట్ పుట్టినాయి. ఏదో వీడు ఇట్లా చేయాలి, సమత ఇట్లా చేయాలి, స్వాతి ఇట్లా చేయాలి, అంటే ఒక థాట్, అంటే సింపుల్ ఆలోచన. అది కోరిక కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా వచ్చి ఆలోచన పుట్టినా సరే అది ఏం చేస్తాడంటే దేవుడు ఇంకా ఈ ఉపవాస దినాల్లో మనకి ఇంకా ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇంకా ఉపవాసం ఉంటున్నాం, ఇంకా ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతున్నాం. రోజువారీ కంటే కూడా రోజు గంట చేసేవాళ్ళం, ఇప్పుడు 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఇక ఉపవాసం అంటే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం స్పిరిచువల్గా. కాబట్టి నిజంగా ఇది చాలా సంతోషించేటువంటి మాటలు ఇవన్నీ కూడా. నీ కోరిక సిద్ధింప చేయను గాక. ఇంకేమంటాడమ్మా, ఆలోచన. ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే మనలో ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలిసిపోద్ది, ఇందులో అనుమానమే లేదు. మనకు ఆలోచన పుట్టక ముందే దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా నువ్వు ఏమైనా చేస్తున్నావు అంటే నువ్వు పిచ్చోడివే. ఎందుకంటే దేవునికి తెలియకుండా మనం ఏమి చేయలేం. తప్పైనా ఒప్పైనా, నువ్వు ఒంటరిగా చేసినా 10 మందిలో చేసినా, అందరికంటే ముందు గమనించేటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే లోకంలో కాదు, పరలోకంలో కానీ ఎక్కడైనా ఒక దేవుడే. నువ్వు రహస్య మందు చేసినా ఆయనకు తెలిసిపోద్ది, నువ్వు 10 మంది ముందు చేసినా ఇంకా దాన్ని నువ్వేం ఆపలేవు. కాబట్టి నేనేదో చేయట్లేదు, నేను దాపును అనుకుంటున్నాను, కుదరదు. నీ ఆలోచన నాకు ఇది కావాలి, ప్రసాద్ నుంచి నాకు ఇది కావాలి, సంవత్సరం నుంచి అడుగుతున్నా, ప్రసాద్ పట్టించుకోవట్లేదు. నేను ప్రసాద్ని అడగడం మానేస్తా. ఎవరిని అడుగుతా? థర్డ్ పార్టీ. నువ్వు కొడతావో, తిడతావో, ఉప్పిస్తావో, రోగం తెచ్చి పెడతావో, లేకపోతే తలనొప్పి తెచ్చి పెడతావో అంటే ప్రసాద్ గురించి మాట్లాడడం లేదు, జనరల్గా చెప్తున్నా. అది ఎవరినైనా, కొన్ని ప్రసాద్ కాకపోతే వీళ్ళు కాకపోతే ఈమె, ఎవరో ఒకరు. కాబట్టి దేవుని విషయాల్లోకి వచ్చేసరికి దేవుడు ఇమ్మీడియట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆలస్యం అవ్వటం అనేది జరగదు. మనుషులు ఆలస్యం చేస్తేనే అది మనకు ఉపయోగపడదు. కొన్నిసార్లు ఆ పని జరిగినాక దొంగలు పడ్డాక 6 నెలలకు ఏదో అంటారు, అది వల్ల ఉపయోగం ఏమో ఉండదు కదా. అట్లాగా మనం ఆలోచన చేసినట్లయితే ఆలోచనలు కూడా, అంటే సింపుల్గా నేను ఒక థాట్ పెట్టుకున్నాను, అది కూడా ఏం చేస్తాడంటే ఏమో దేవుడు అమ్మా సఫలపరచను కాక అంటే తీరుస్తాడనే
ఎంత అద్భుతమైన మాటలు కదా. మనకు ఉపవాస దినాల్లో ఎంత బలం ఇచ్చేటువంటి మాటలు, ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి అవకాశం ఇచ్చేటువంటి మాట. ఉత్సాహం వస్తే జరుగుతుందని ఎవరైనా చెప్తే ముందుకు ఇంకా బలంగా పరిగెత్తుకుంటూ పోతాం కదా. నడిచేవాడు పరిగెత్తుకుంటూ వస్తాడు చర్చికి, రారనుకో మీరు మొండోళ్ళు. అయినా కూడా చెప్తున్నా, మీకు జరుగుతాయి. మీరు వచ్చి కూర్చుంటే ప్రార్థన చేసుకుంటే మీకు జరుగుతాయి. ఆల్రెడీ 10 రోజులు అయిపోయినాయి. వచ్చిన వారిని బట్టి నిండు వందనాలు, రాని వారిని బట్టి డబుల్ వందనాలు. ఎందుకంటే నిమ్మలంగా మేము 10 మంది చేసుకుంటున్నాం, అయిపోతాడు సంతోషం. మంది ఎక్కువైతే మధ్యగా పర్సన్ అవుతుంది. ఆ వచ్చేదేదో మళ్ళీ లాస్ట్గా 2:30కి వస్తే ప్రార్థన కూడా సమయం ఇవ్వలేదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఈ 3 అంశాలను మీరు ఇక్కడ గమనిస్తే, నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. రెండవది నీ కోరికలను సిద్ధింపజేస్తూ ఉన్నాడు. మూడవది ఇక ప్రార్థనలు కోరికలు కాదు, చివరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇలా నందిని సాయంత్రం నాకు బిర్యానీ పెడితే బాగుంటుంది ఇట్లా ఆలోచన చేసినా పక్కన వచ్చేసింది బిర్యానీ. అట్లా చేస్తాడన్నమాట దేవుడు, అట్లా చేస్తాడు. అట్లుంటుంది మనతోని అంటే దైవం. అది దేవుడితో పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకున్నా. ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. దేవుడితోనే పెట్టుకుంటే ఎవరి దిక్కు మనకి ఎవరి దగ్గర పోయి మొదలు పెట్టుకుంటాం. కాబట్టి ఎవరితో కూడా గేమ్స్ ఆడవచ్చు, కానీ దేవుడితో మాత్రం గేమ్స్. మీరు చక్కగా ఈ 3 అంశాలు, ప్రార్థనలన్నీ, కోరికలు, ఆలోచనలలో దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఏదో ఒక మాట నేను శుక్రవారం ఒకటి చూపించాను. 37:4 కీర్తనలో మీరు ఒక మాట చూడగలుగుతారు. 37:4లో ఒక మాట చూడగలుగుతారు. యెహోవాను బట్టి సంతోషించుము. దేవుణ్ణి బట్టి నువ్వు దుఃఖపడక్కర్లేదు. నాకు అదిలే మా నాయన, ఇదిలే మా నాయన, మా నాయన మంచోడు కాదు ఇట్లా అనుకోవడానికి వీలు లేదు. ఆయన తండ్రులకు తండ్రి, పరమ తండ్రి, అడిగినవన్నీ ఇచ్చేటువంటి వాడు. కాబట్టి యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలి. సంతోషించి పెట్టే ఇస్తాడు నీకు. ఇది ఇక్కడ అడిగితే గంపెడిస్తాడు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటమ్మా ఇక్కడ మీరు గమనించండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ప్రార్థనలన్నీ సఫలం చేస్తా అంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే మీ కోరికలన్నీ కూడా తీరుస్తాను అంటున్నాడు. ఇంకా ఏమంటాడంటే జస్ట్ థాట్ పుట్టింది చాలు, నాకు ఈ ఆలోచన వచ్చింది తన గురించి, దానిని నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుడు, ఎంత విశాల హృదయము, ఎంత ప్రేమ నీ మీద ఉంటే అవి వస్తాయి. ఒకసారి గమనించండి. కన్న తండ్రి కూడా ఒక్కొక్కసారి ఏదైనా అడిగితే ఇది కాదేమో లేరా, నెక్స్ట్ ఇయర్ చూద్దాం లేరా అనేటువంటి సందర్భాలు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము. కానీ దేవుడు కూడా అలా అనడానికి అవకాశం ఇవ్వటం మనం జరగదు. అలాగే దేవుడు కూడా అలాగా అవకాశం తీసుకుని చక్కగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే అందుకే ఆయన ఎందుకు సంతోషించుడే ఇస్తాడు కాబట్టి. అంతేకాకుండా ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే మీ ఇక దీంట్లో నేను అనుకుంటాను ప్రార్థనలు ఉన్నాయి, హృదయవాంఛలు అంటే మనం హృదయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన హృదయంలో కోరికలు ఉన్నాయి, మన హృదయంలో ఆలోచనలు ఉన్నాయి, వాంఛలు వీటన్నిటికి మించినవి. అవి చెడ్డవా మంచివా అని నేను మాట్లాడటం లేదు, కానీ హృదయ వాంఛలు ఏమంటాడు, ఏదో పైన ఏదో అంటే పర్వాలేదు, కానీ ఇట్లా లోపల అడిగితే నా చింత అవుతుంది. కుదరదు ఇచ్చేదిలే, కావాలంటే ఉపవాసం ఉండు, లేకపోతే ఇంటి అంటున్నాడా. ఏమంటాడు, హృదయ వాంఛలు. ఏం పుడుతుంది హృదయంలో ఏం పుడుతుందో, హృదయ వాంఛలు అంటే అవి చెడవి కావచ్చు, మంచివి కావచ్చు, పక్కన పెట్టండి. కానీ దాని గురించి మనం లోతుకి వెళ్దాం. హృదయ వాంఛలు, హృదయం ఏం కోరుకుంటుందో తర్వాత మన అందరికీ తెలుసు కదా. పోతుంటాం ఏదో కామెంట్ చేసేస్తాం కదా. మంచి స్వీట్ కనపడినా ఇంకేదో జరిగినా వెంటనే ఏదో ఒక మాట వచ్చేస్తుంది. హృదయం ఊరికే కూర్చోదు ఎప్పుడు కూడా కదా. ఎవరికి వినపడదు, ఎవరికి కనపడదు. కాబట్టి దొంగ ఆటలు చాలా ఆడుతుంటారు. ఎవరికి కనపడదు, ఎవరికి వినపడదు. ఎందుకంటే నీకే పరిమితం కాబట్టి దొంగాటలు. పైన ఏమన్నా బాగున్నావా అంటే ఏరా ఎందుకు వచ్చినావు అంటది లోపల. పైకేమో ఏనా బాగున్నావా అంటది, లోపలేమో ఏరా ఎందుకు వచ్చినావు అంటది. చాలా డబుల్ గేమ్స్ బాగా. ఇది ఈ హృదయము వాంఛలు, కోరికలు కలిగి ఉంటుంది. కోరికలు సహజం కదా. మానవ మాతృలము ఉప్పు కారం తింటున్నాం, కోరికలు సహజమే. ఈ కోరికలకు పైమెంట్ ఈక్వల్గాను వాంఛలండి. ఆ వాంఛలంటే అవే కోరికలు, ఆశలు. ఇవి ఏం చేస్తాడంటే దేవుడు చెడ్డవి, ఇది కాదు, అట్ట కాదు అంటున్నాడు. ఏమంటాడు, ఏమా ఎక్కడన్నా నో నచ్చింది. ఇప్పుడు ఒక 4-5 వాక్యాలు చూస్తుంది, ఎక్కడన్నా నో అనే మాట కనిపిస్తుందా. ఇట్లా మీరు చదువుకుంటా పోండి, రోజంతా బైబిల్ చదవండి. ఉపవాస దినాల్లో చక్కగా అన్ని అవుననే మాటలు చూసి మీరు చాలా ఉబ్బిపోతారు. 2 గంటలు బైబిల్ చదివి బయటకు వస్తే ముఖం ప్రకాశవంతం అవడమే కాదు, ఆత్మీయంగా బలపడి డోర్లో పట్టకుండా సైజు పెరుగుతారు. డోర్ పట్టనీగా ఉండదుగా. చాలా చక్కటి మాట.
అయితే ఇక్కడ నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే ఈ కోరికలు, ఈ ప్రార్థనలు, ఈ ఆలోచనలు, ఎందుకంటే మనుషులం అన్నీ మంచివే వస్తాయనేది నేను అనుకోను. ఆశపడుతుంది, నాకు కావాలనుకుంటా. అది కావాలంటే అవతల వాళ్ళు ఇచ్చే స్థితిలో ఉండాలి. దేవుడే దిగి రావాలంటే కుదరదు. మానవ మాత్రంలో మామూలు మనుషులం కాబట్టి దేవుడు ప్రేరేపించాలి. ఎంత ప్రేరేపించినా బండరాళ్ళు కరగరే, బండరాళ్ళు పేతురులాగా కరగరే. ఏం చేస్తాం? సంవత్సరం చూస్తే 2 సంవత్సరాలు చూస్తే 3 సంవత్సరాలు చూసి ముసలిం అవుతుంది. ఎప్పుడు మనకు అది అవైలబుల్, ఎప్పుడు దొరుకుతుంది అది? ఇంకా కాబట్టి కోపం వచ్చి కొట్టు తిట్టు వాళ్ళని అని చేస్తాం. ప్రార్థన కష్టం కదా, అట్లా చేయాలంటే ఇష్టమైన వాళ్ళ గురించి అట్లా చేయలేదు. మనం ఇబ్బంది అవుతుంది కదా. మనం ఏదైనా ఒకసారి నోట్ దురుసుగా ఎందుకు అట్లా చేస్తున్నావు, చేయొచ్చు కదా అని అన్నా కూడా మళ్ళీ మనసు మీకు ఇష్టంగా ఉన్నప్పుడే చేయని ఓపిక పడదాం. ఇంకా కొంచెం దేవుడైతే సత్య లోపల తీరుస్తాడులే అని అన్నట్టుగా సర్దుకుపోతాడు. హృదయ వాత్సల్యం ఇవన్నీ మీరు గమనిస్తే ఏది అడగాలో, ఎందుకు అడగాలో, ఎప్పుడు అడగాలో, ఎలా అడగాలో మీరు నిర్ణయం తీసుకోవచ్చు. దీంట్లో ప్రార్థనలన్నీయో కోరికలు సిద్ధింప చేయటమే కాకుండా సింపుల్గా ఇక్కడ పుట్టినటువంటి ఆలోచనను కూడా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడంటే అది మామూలుగానే చేసే దేవుడు అంటే మరి ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండి నువ్వు గోజాడుతూ ఉంటే ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తాడా? ఇంకా ఆలస్యం చేస్తాడా? అది నువ్వు ఉండే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు అడిగే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒక స్నేహితుతో కూర్చోవడం, స్నేహితుతో మాట్లాడడం ఎలా ఉంటే ఆయన ఎంత చేస్తాడో తెలుసు. ఒక ఆఫీసర్తో ఎలా ఉండాలో, ఎలా ఆయన దగ్గర నుంచి పని రాబట్టుకోవాలో, అలాగే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలో మనం నేర్చుకుంటే దేవుని దగ్గర కూడా అట్టి ప్రవర్తన మనం కలిగి ఉంటే దేవుని దగ్గర నుంచి సులువుగా వాటిని రాబట్టుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా కరెక్టే. కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఇర్మియా 17:9 కింద మీరు గమనిస్తే ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయం 17లో 9వ వచనాన్ని కింద మీరు గమనిస్తే చాలా మంచి మాట ఉంది. అయ్యా, నీ హృదయవాంఛలన్నీ తీరుస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ సిద్ధింపచేస్తాను. నీ కోరికలు, ఈ కోరికలు కూడా ఎక్కడ పుడతాయి? ఇక్కడే పుడతాయి కదా. సో ఇవన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చేటివి. అవన్నీ కూడా డోంట్ వరీ, నేను ఇస్తూనే ఉంటాను అని చెప్పాడు. బాగానే ఉంది. అయితే ఇక్కడ మానవ మాత్రంలోని మనకు ఒక మాట కనిపిస్తా ఉంది. ఏంటంటే అది ఏదైతే దేవుని ఎదుట మన గురించినటువంటి ఆలోచనలను, తలంపులను, ప్రేమలు ఇంకేదైనా ఉంటే కుమ్మరించడానికి సిద్ధపడి ఉండవలసినటువంటి హృదయం ఉందో ఆ హృదయం ఏంటట? ఇప్పుడు నమ్ముదామా నమ్మొద్దా? అసలు అడిగేదే చెడ్డదైనప్పుడు అది మంచిది అడుగుతుందని మనం అనుకుంటాం. అనుకోవచ్చా? అనుకునే వీలుందా? నీ హృదయమే చెడ్డది అని చెప్తున్నాడు, అది మోసకరమైనది అంటూ ఉన్నాడు. అటువంటిది ఈ కోరికను అడిగింది అంటే ఎటువంటి కోరికలు అడిగే అవకాశం ఉంది? అది మోసకరమైనది. మీరు బాగా చదవండి దాన్ని. హృదయము నీకున్నటువంటి అవయవములు అటన్నిటికంటే కూడా, లేదా ఇంకా ఏదన్నా కంపేర్ చేసుకుంటే వాటన్నిటికంటే కూడా అమ్మా పెద్ద డబుల్ బాజీ, పెద్ద కన్నింగ్. అది చాలా మోసకరమైనది. అంతేకాకుండా అది ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, దేవుడేమో హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడు, హృదయంలో ఉండే కోరికలను తీరుస్తానంటున్నాడు, ఈ హృదయంలో ఉండే ఆలోచనలను కూడా నేను తీరుస్తాను, సఫలము చేస్తాను, నా యందు ఆనందించు అని గొప్పగా చెప్తున్నాడు. బాగానే ఉంది. ఇంతవరకైతే సంతోషం అనిపించింది నాకు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మన పరిస్థితిని తీసుకుంటే ఎట్లా ఉంది హృదయం? అది మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి గలది. ఏదో ఘోరం చెప్పలేదు, అది క్యాన్సరా, టీబీనా, కుష్ఠా, అది ఏమో తెలియదు. కానీ నాకైతే అనిపించింది అన్నిటికీ మించింది కాబట్టి ఘోరమైంది అంటున్నాడు దేవుడు. అది ఘోరమైన వ్యాధి కలది. అంతే కాదట, అది ఎవరికి తెలియదు. ఎవరి హృదయం ఎంత ఘోరమైనదో, అది ఎంత మోసకరమైనదో, ఎంత కన్నింగ్ అయినదో, ఎంత అందుకే దానికి నేనేం మాటలు లేదు దానికి చెప్పడానికి. అది మళ్ళీ వచ్చేసరికి నేను అని తిరుగుతుంటాం మనం, రొమ్ము విరుచుకొని కదా. నాయనంత, నా ఆలోచన ఇంత, నా హృదయం ఇంత, నా హృదయంలో నీకు చోటు ఉంది, నా హృదయం తెరిచిన పుస్తకము, తెల్ల కాగితము, నీ ఇష్టం వచ్చింది కవిత రాసుకో. ప్రేమికుల మధ్య ఇవే నడుస్తుంది, కానీ ఆ హృదయం అంతా ఎటువంటిదంట? కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, దేవుడు అన్ని తీరుస్తానన్నాడు, మంచిదే. కానీ ఇప్పుడు నా హృదయం అయితే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఇది దేవుణ్ణి మంచిగా అడుగుతుందా? అడిగే అవకాశం ఉన్నదా? అడిగే అవకాశం ఉన్నదా? కాబట్టి నేను ఇచ్చేటువంటి చిన్న అడ్వైస్ ఏమిటంటే, మీ హృదయము శుభ్రపరచబడాలి,
మీ హృదయము తేటపరచబడాలి. మీ హృదయము చాలా క్లీన్ అండ్ గ్రెయిన్గా ఉండాలి. అప్పుడే కదా మంచి దానిలోంచి మంచి వస్తుంది కదా. డ్రైనేజీలో నుంచి మంచం వస్తుంది డ్రైనేజీ కదా ఇది. హృదయం డ్రైనేజీ కంటే కదా కంపేర్ చేయాలి. అందుకనే దేవుడు మిమ్మల్ని మీరు కడుక్కొనడి శుద్ధి చేసుకొనడి అంటాడు. ఇంకా నేను అనుకుంటాను పై దాని గురించి మాట్లాడడం లేదు అనుకుంటున్నాను. నేనైతే ఇది ఆత్మీయంగా తీసుకుంటే ఈ మాట ఎక్కడుందండి? ఈ మాట ఎక్కడుంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా 1వ అధ్యాయంలో మీరు ఈ మాట గమనిస్తారు. అంటే చాలా చోట్ల ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చూపించి మీకు ముందుకు వెళ్తాను. మీరు గమనిస్తే 16వ వచనం, మిమ్మును కడుక్కొనడి శుద్ధి చేసుకొనడి. అయ్యా ఇంతసేపు నేను దేవునితో కడిగించుకుంటాను, మా అమ్మతో కడిగించుకుంటాను, మా నాయనతో కడిగించుకుంటాను అంటే, అరే నాయన నీకు ముట్టి మీదకి 20 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నువ్వు కడుక్కో. నేను ఇంత ఆత్మీయంగా బలపడినాను అంటున్నావే, ముందు నువ్వు ప్రార్థన చేసుకోవడం నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నువ్వు సరి చేసుకోవడం నేర్చుకో. నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు ధన్యతల్లో ఒక మాట ఉన్నది, హృదయ శుద్ధి. మీరు అందించాలా? ఆన్లైన్లో గొప్ప సంఘం అనుకుంటారు వినేవాళ్ళు. ఎంత మంచి విశ్వాసులు, అయ్యగారు ఇట్లా చెప్తుంటే అనుకుంటున్నారు అనుకుంటారు. హృదయ శుద్ధి కలవారు ధన్యుల, వారు దేవుని చూస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ హృదయంలో పుట్టినటువంటి ప్రతి ఆశను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ హృదయం అయితే మోసకరమైనది, నీ హృదయం అయితే దగులుబాచిది, నీ హృదయం అయితే కన్నింగ్ది, నక్క ఏమంటారు వినయాలు, నక్క జిత్తులు అంతా కూడా తిమ్మిని బమ్మిని చేసేటువంటి జిమ్మిక్స్ మ్యాజిక్స్ చేసేటువంటి హృదయం నీది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మంచిది రావాలి అంటే ముందు మంచిగా ఉండాలి. అందుకని ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొనడి, కడుక్కొనడి అంటున్నాడు. నువ్వు కడుక్కోకుండా శుద్ధి చేసుకోకుండా పైన మాత్రం పెద్ద స్నానం చేసి 100,000 రూపాయల బట్టలు వేసుకొని కదా, నెక్లెస్లు వేసుకొని మంచి మంచి ఖరీదైన చీరలు బట్టలు కట్టుకొని వచ్చి నువ్వు ఇడ కూర్చుంటే లోపల ఉన్న గబ్బు పోదు, మురికి వాసన వస్తూనే ఉంటుంది పక్కోడికి. అది ఆత్మీయంగా ఉండేవాడికి తెలుస్తుంది. పైవాడికి మాత్రం ఏ సెంట్ అన్నా ఫారిన్ సెంట్ అంటాడు. అంతే, పక్కోడికి ఏం తెలియదు కాబట్టి, వాడు ఆత్మీయంగా సరిగా లేడు కాబట్టి ఏం సెంట్ అన్నా ఫారిన్ సెంట్ కొట్టుకొచ్చింది. కిటిక్కురా పౌడర్ కొట్టుకున్నావా, టక్టామా ఏదంటారు ఆ టక్ పౌడర్ కొట్టుకున్నావా అని అడుగు. కానీ ఆత్మీయంగా ఉండేవానికి అర్థమవుతుంది, ఈ మురికి కాలువను శుభ్రం చేయకుండా పైన పటారంలోన మేడి పండు వలె ఉన్నారు మీరని. అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీది ప్రతిదీ ఆలోచన కూడా నేను నెరవేరుస్తాను, కానీ ఇస్తానన్నానని మరి ఘోరమైన వాడు అంతే ఎట్లరా? ఇస్తానన్నాను, నీకోసం నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాను కాబట్టి నీ ఇష్టారాజ్యంగా అడిగితే నేనైతే కాదని లేను. కాబట్టి నువ్వే జాగ్రత్త పడాలి కదా అడిగే ముందు. అవునట్రే కాదంటారు. దేవుడు ఏమంటాడు, నువ్వేది అడిగినా ఇస్తా అన్నాడు. కానీ దేవుడు ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనకు రక్షణకర్త, ఆయన పరలోకపు సైన్యములకు అధిపతి. ఆయన అటువంటి ఆయన ఎదుట మనం ఉంచాల్సినవి, ఉంచబోయేటివి ఎట్లా ఉంటే బాగుంటుందండి? ఎట్లా ఉంటే బాగుంటుంది? ఎట్లా ఉంటే బాగుంటుంది? మీరే ఆలోచన చేసి చెప్పాలని నాకు కొంచెం వాక్యంలో అందించాలి. అప్పుడు దయచేసి ఈ పాయింట్లో కొంచెం ఆలోచన. దేవుడేమో అన్ని ఇస్తాను అంటున్నాడు, నీ ఆలోచనలు కూడా నేను సఫలపరచు. అయితే నీ హృదయం ఏమో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి, అది నీకు తెలియట్లా. ఇక్కడ మళ్ళీ నిన్ను తప్పు పట్టట్లా. దేవుడు కూడా ఏమంటాడంటే, అది నీకు తెలియదు రా భయ్ ఏమంటాడు. అది అమ్మా గమనించ, ఎవరు ఏమన్నా గమనించగలిగిన వారు ఎవరు కదా? ఏమంటాడమ్మా? గమనించగలిగినటువంటి వారు. అది నీకు తెలియట్లా. గ్రహింపగలవాడెవడు? నీ హృదయంలో కుళ్ళు ఉంది, నీ హృదయంలో అసూయ ఉంది, నీ హృదయంలో పెంకితనం ఉంది, నీ హృదయంలో మూర్ఖత ఉంది, నీ హృదయంలో ఇంకా ఇంకా ఏదో ఉంది. ఇవన్నీ నెగటివ్ ఎనర్జీస్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి గమనించగలిగిన వాళ్ళు ఎవరు? నీకేమో తెలియట్లా. నువ్వు ఇంకొకరు చెప్తే వినకపోతుంది. చెవుల్లో సీసం పోసుకుంటుంది, నోట్లోనేమో ఇంకేదో పెట్టుకుంటుంది. అయిపోయా ఏమని అటు మాట్లాడవు, ఇటు వినపడదు. అందుకనే దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఇప్పటికి కూడా దేవుని వైపు నుంచి నో అబ్జెక్షన్, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను, నేను రెడీ, నేను నీ కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధం. అటువంటిప్పుడు ఈ చిల్లరవన్నీ నేను ఆలోచన చేస్తానని నేను ఇచ్చేస్తాను. కానీ నువ్వు అడగటంలో కొంచెం ధర్మం ఉండాలి, నువ్వు అడగటంలో కొంచెం న్యాయం ఉండాలి. ఆయన అవకాశం ఇచ్చాడు కదా అని నేను సంకనెక్కుతా, నేను భుజాలెక్కుతా, నేను జుట్టు పట్టుకుని అడుగుతానంటే ఆయన దేవుడు అయిపోయాడు. నీ ఇష్టారాజ్యం కాదు కదా. కొంచెం మానవత్వం, కొంచెం పద్ధతి, కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కూడా ఆలోచన చేయాలి కదా. నేను మాట్లాడే పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇది నేను మంచిగా చెప్తున్నానా, కరెక్ట్గా చెప్తున్నానా?
ఆయనేమో దేంట్లో అభ్యంతరం పెట్టలేదు, నువ్వు ఏది అడిగినా. అంటే దాంట్లో నేనేం చెప్పానంటే మన శిఖరం తప్పడిగినా చేస్తాను అన్నట్టే ఒప్పుకున్నాడు ఆయన. అంటే నీకు ఏది ఇష్టమని నేను ఇస్తారా భయ్, ఏం చేస్తాం, కన్నా కదా కదా కన్నందుకు ఇవ్వాలి కదా అన్నట్టు అనమాట. మనం పిల్లలు అంటూ ఉంటారు, పుట్టించుకున్నావు ఎందుకు ఇవ్వాలి, అట్లా దేవుడు కూడా ఇక కన్నా కదా ఇస్తాపు అన్నట్టు అయిపోయింది. కానీ నీ వైపు నుంచి నువ్వు ఫాలో కావాల్సినటువంటి కొంచెం రూల్స్ పద్ధతులు ఉన్నాయి కదా, కొంచెం శుభ్రతలు ఉన్నాయి కదా. నీ హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది నీవు గ్రహించలేకుండా ఉన్నావు. ఎటువంటి రూల్స్, ఎటువంటి రిక్వెస్ట్లు, ఎటువంటి ప్రార్థన మనవులు, ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు ఆయన ముందు తీసుకొచ్చి పెడుతున్నావు, ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా నీకు? కాబట్టి 40 దినములలో ఆయన ఇష్టమన్నవన్నీ తీసుకో, నాకు అభ్యంతరం లేదు, ఆయన ఇచ్చేటోడు నువ్వు పుచ్చుకునేటోడు. కానీ నా సజెషన్ ఒక కాపరిగా నా మాట ఏంటంటే ఎటువంటి అంశాలను ఆయన ముందు పెడుతూ నీ హృదయాన్ని కడుక్కున్నావా, శుభ్రం చేసుకున్నావా, అప్పుడు నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి ఆలోచన మంచిది, ప్రతి ఆలోచన మేలుకరమైనది, ప్రతి ఆలోచన ఆశీర్వాదకరమైనది. అవి తీసుకెళ్ళి పెడుతున్నావా, నేనెంతో సంతోషిస్తాను కాపరి. అంతే కదా, ఎవరైనా నేనే కాదు మీ పేరెంట్స్ కూడా అదే సంతోషిస్తారు. అంటే అడగకూడదని అడిగితే తల్లిదండ్రులు కాదని లేకపోవచ్చు, కొంచెం గోమున్నటువంటి పిల్లల విషయంలో ఇది అడగకూడదని అడిగాడు అని అనుకోరు, ఏదో అడిగాళ్ళేమో ఇచ్చేద్దాం కదా. కానీ దేవుని విషయాల్లో అద్భుతమైనటువంటి దేవుడు నీ అరచేతుల్లో ఉంటే ఆయన ఎలా సద్వినియోగం చేసుకోవాలి? 40 దినాల్లో 10 దినాలు అయిపోగొట్టుకున్నావు. ఈ 10 దినాల్లో ఎంత సాధించుకున్నావు, ఎన్ని జరుగుతున్నావు, ఏం చేస్తున్నావు? ఉత్సాహం మీద ఉత్సాహం, ప్రోత్సాహం మీద ప్రోత్సాహం, బలం మీద బలము. నిజంగా ఉపవాసం అంటే దేవుడితో సాధించుకునేటువంటి వాడికి, సాతానుతో పోరాడే వాడికి తెలుస్తూ ఉంటుంది. గెలుస్తున్న కొద్దీ రెండింతల బలము, రెండింతల ఉత్సాహము వేరుకొని పోతా ఉంటుంది. బలహీనపడే అవకాశమే లేదు. శరీరము కృంగినను ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం కదా ఉపవాస దినాల్లో, ఇది మనందరికీ తెలుసు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నది ఏమిటయ్యా అంటే, నీ హృదయం మోసకరమైనది, నీ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిది. కానీ దేవుడేమో తప్పక నీ హృదయం నుంచి వచ్చేటువంటి ప్రతి ఆలోచన నేను సిద్ధింపచేస్తాను, నేను నెరవేరుస్తానటువంటి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎటువంటి ప్రార్థన మనవులు, ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయి, ఎటువంటివి దేవుని ఎదుట పెడితే బాగుంటుంది. నువ్వు చెడ్డవి పెడితే తప్పని ఎప్పుడు అన్నాడు ఆయన తండ్రి. ఆయనకు తెలుసు అన్నీ కూడా. నీలో ఆలోచన పుట్టక ముందు ఇది అడగడానికి ఇడు వస్తున్నాడు అని ముందే తెలుసు. కానీ నువ్వు ఎటువంటి దగ్గరతనం పెట్టుకున్నావు దేవుడితో, ఎటువంటి దగ్గరతనం పెట్టు. నాకు చాలా క్లోజ్, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తాను. నువ్వు కొద్దిగా పరిచయస్తుడు మాత్రమే అనుకో. కొంతమందికి చెప్తూ ఉంటాను నేను, అమ్మ ఈ సీజన్లో చాలా ఫోన్స్ వస్తాయి, చర్చికి రమ్మంటే రారు, కానీ పలానోళ్ళు అని గుర్తు. ఎందుకంటే సంవత్సరాలు అయింది వాళ్ళతో నాకు గ్యాప్ వచ్చి. అప్పుడు ప్రార్థన చేసి అప్పుడు ఎప్పుడో వచ్చింది కదా సార్, అది పోయింది, ఇదిగో ఇప్పుడు ఇంకోటి ఉంది, దీని గురించి ప్రార్థన చేయరా మీ 40 దినాలు. ఇక 4-5 ఒప్పుకున్నాక 6వ వ్యక్తికి ఎవరికో నేను చేయనమ్మా సార్ అంటే. ఒకసారి 2 సంవత్సరాలు అయింది, 5 నిమిషాలు టైం దొరకలేదు నీకు, ఇప్పుడు టైం దొరికిందమ్మా 5 నిమిషాలు నాతో మాట్లాడడానికి. మధ్యలో ఎప్పుడన్నా కనీసం ఎలా ఉన్నారు సార్, ఏంటి సార్ అని ఒక మాట అడిగిండొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ఏదో అవసరం పడింది, ఇప్పుడు నా వల్ల కాదు తల్లి, నాకే సమయం లేదు, మాకున్న రిక్వెస్ట్ చాలా ఉన్నాయి, 100 చేస్తున్నాం ఈసారి. చాలా మంది షీట్లు ఇచ్చారు, బుక్లెట్లు ఇచ్చారు. మనసారి బుక్లెట్ ఇచ్చాడు మరి చేయమని వాళ్ళ సంస్థల గురించి. ఇంత ఉంది బుక్, ఎన్ని పేజీలు ఉందో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, ఈ పూటకి ఇది జరిగితే చాలన్న స్వార్థంతో దేవుని అడగండి. ఆయన శాశ్వతమైన కృపతో, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన దయా జాలి కృప కూడా శాశ్వతమైన. ఇట్స్ నాట్ టెంపరరీ, ఏదో అప్పటికప్పుడు పుట్టేటివి కాదు. శాశ్వతంగా నేను ప్రేమ ఒక్కసారి పడ్డాడు ప్రేమలు అంటే ఇక వదిలేదే లేదన్నట్టు. అందుకని జీవము గల దేవుని చేతిలో పడుతా అటువంటి దేవునితో చెలగాటమాడుతూ, అటువంటి దేవునితో నాటకాలాడుతూ నీ పప్పాన్ని గడుపుకునే ప్రయత్నం చేస్తే మంచివాడు, మనల్ని ప్రేమించేవాడు కాబట్టి ఇస్తున్నాడు. కానీ మనుషులమైతే అన్నా సదాయిసగే భయ్, నీకు అంతంతా తెలుసు, పని అయిపోతే మళ్ళీ బలగరి అమ్మమ్మ ఇక ఓనా అంటాం. హృదయం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీ హృదయ వాంఛలు తీరుస్తానటువంటి దేవుడు, నీ కోరికలు సిద్ధింపజేస్తానటువంటి దేవుడు. ఆఖరి చిన్న తలంపు ఇక్కడ పుట్టిన, నాకు అది కావాలని నువ్వు అనుకుంటే దేవుడు తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను శుక్రవారం ఒక మంచి ఉదాహరణ చూపించాను దావీదు గురించిన అంశాలలో. అయితే నేనంటున్నది ఏమిటంటే, ఓకే దేవుడు ఇస్తే అది చెడ్డదో మంచిదో ఆయన ఇష్టంగా తీసుకోవడం. ఎందుకంటే చెడ్డది ఏమి మంచిదే ఇస్తాడు పిల్లలం కాబట్టి. మనం ఏది ఆశపడతామో దేని విషయంలో సంతోషపడతాం. నాకు అది దొరికితే సంతోషం అంటే దొరికినట్టే చేస్తాడు. అది దొరకకపోతే ఆలస్యం అయితే వాళ్ళ మూతి పళ్ళు అలవడతాడు ఎవరు ఇచ్చే వాళ్ళ కదా. కాబట్టి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చేయాల్సిందే, తప్పదు. అయితే మనం అడిగేటప్పుడు ఇది నా ప్రాబ్లం, నీ ముందు నీకు ఇష్టమైతే అనడానికి పెద్దలో ఉన్నావా, అలా లేకుంటే ఇదిగో నీ హృదయాన్ని కొంచెం సరి చేసుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంతేకాదట
ఇవన్నీ కూడా లేనివి అడుగుతుంటదేమో హృదయం. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక మాట వల్ల అది అడిగినవి కొన్ని చేయకపోతే, ఎవరికైనా మనం అడిగింది చేయకపోతే మనసు ఇరగొట్టుకుంటారు, కొంచెం మనసు ఇరగొట్టుకుంటారు, మూతి విరుపుళ్ళు వస్తాయి, కొంచెం వ్యతిరేకమవుతారు మనకి. దేవుడు ఒక మాట అన్నాడు, విరిగి మనసు అన్నాడు. ఇప్పుడు హృదయం గురించి మాట్లాడుతున్నాం కదమ్మా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే హృదయం ఒప్పుకోదు, అది తప్పైనా ఇదే అడుగు, నీవు దేవుణ్ణి నువ్వు అడిగితే ఇస్తాడు అన్నట్టుగా ముడియాస్తుంది. అది చేయలేదు అనుకో, మనము ఇటు దేవునికి ఇష్టమైపోతాం, కానీ నీ హృదయం ఏమవుతుంది, ముక్కలైపోతుంది. నేను చెప్తే నువ్వు వినవా అంటే విరిగి నలిగిపోతా ఉంటుంది. నేను చెప్పింది వీడు వినటంలో ఎట్లా విని లోపరుచుకోవాలని పోరాటం అంతర్లీనంగా మనస్సాక్షి నిన్ను పోరాటంలోకి తీసుకెళ్తా ఉంటుంది. దాన్ని బట్టి ఇది ఒక సంతోషకరమైన విరిగి నలిగిన హృదయం. ఎప్పుడైతే దేవుని కొరకు అది నలగొట్టబడుతుందో, దేవుని కొరకు అది విరగొట్టబడుతుందో, అనేకమైన విషయాల్లో నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడు ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పనిచేసినాడు. విరిచి, ఎప్పుడైతే నీ హృదయం విరిగిపోతుందో అనేకులకు ఆశీర్వాదకరంగాను నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అలాగే ఏదైతే విరగొట్టబడుతుందో, ఏదైతే నాకు ఇష్టం లేదో నువ్వు అనుకుంటున్నావు, దాన్ని ఖచ్చితంగా చేయాల్సి వస్తే మనస్సు గాయం చేసుకునైనా చేస్తే అది విరిగిపోయిన మనసుతో నువ్వు చేసినట్టు అవుతుంది. కానీ దానికి కూడా దేవుడు లెక్క కడతాడు, ఏదో ఒక ఆశీర్వాదం. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగము. కాబట్టి చెయ్యను అనే దానికంటే ఇష్టం లేకపోయినా దేవుని కొరకైతే నేను చేస్తాను అనుకోవటమే ఉత్తమమైన పని. అది చాలా ఆశీర్వాదాన్ని. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ముందడుగులు వేయాలి, మిమ్మల్ని మీరు కడుక్కోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అట్లాగే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు డైరెక్ట్గా దేవుని చూస్తారని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలియాగంగా ఉంటున్నదన్న మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి నీవైతే అడిగిన నీ హృదయంలో ఉన్న తలంపులు, ఆలోచనలు, ఆశలు, ప్రార్థన మనవులు అన్నీ కూడా నేను నెరవేరుస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. మధ్యలో మనం ఉన్నాము. మనం ఏం చేస్తున్నామంటే మన హృదయం ఏమో చాలా మోసకరమే, చాలా మోసం చేస్తుంది, అట్లా చేస్తుంది, ఇస్తానంటుంది, ఇయ్యదు. ఏదో పని కట్టుకునే వరకు తండ్రి ఎండ తిప్పుకుంటారు ఇప్పుడు మనుషులు, ఇస్తానని వెంట తిప్పుకుంటారు, అట్లా చేస్తుంటుంది హృదయం. అయితే ఈ హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఇది ఏం చేస్తుంది అంటే దేవుని మాటల్లో ఇది నీకు తెలియదు. మళ్ళీ పాపం నిన్ను కూడా వెనకేసుకొస్తున్నాడు దేవుడు, ఇది ఇట్లా రా నీ హృదయం, కానీ నీకు తెలియదు రా అంటాడు. చూడండి ఎంతగా మనల్ని సేఫ్ సైడ్ తీసుకొస్తాడు దేవుడు, ఎంతగా బలపరుస్తాడు. అరే నీ హృదయం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి రా భయ్, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి రా భయ్, నువ్వు సరిగా ఉండాలి రా భయ్ అనడం కాదు. దేవుడు ఎప్పుడు కూడా నేనున్నా, నేను తోడు నిలబడతా, నేను సహాయం చేస్తా, నేను నిన్ను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు నా దగ్గర ఉండు చాలు, నాతో ఉండు. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో ఉంటే ఒకటి వాళ్ళకి ఆశీర్వాదము, అది బాగానే ఉంటుందండి. ఇంకోటి ఏంటో తెలుసా, మనం ఎంత ప్రోత్సహించబడతాం, మనకి ఎంత, నేను చెప్తూ ఉంటాను కదా, ఏదన్నా మనము వాక్యాలు పెట్టినా లేకపోతే ఏదైనా మెసేజ్లు, అది ఇంకా ఎవరైనా మనం అడగకుండా షేర్ చేస్తున్నారు అనుకోండి, ఇతరులకు పంపిస్తున్నారు అనుకోండి, లైక్ చేసి ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి, ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందండి, ఎంత బలంగా ఉంటుందండి. నేను ఫేస్బుక్లో అందులో చూస్తూ ఉంటాను, ఎవరు సొంత వాక్యాలు పెట్టేటోళ్ళు చాలా తక్కువ, వాళ్ళ కుటుంబాలవి, వాళ్ళ కాపర్లవి, వాళ్ళ సంఘాలవి ఎక్కువ. మనకెందుకు అది లేదు, అలవాటే లేదు, చూసే వాళ్ళే లేదు, బయట వాళ్ళే చూస్తున్నారు. ఒకళ్ళే ఉన్నారు మనకు లైక్లు కొట్టేటోళ్ళు, అలా మించి ఎవరు లేరు. అది కూడా ఈమె గారు ఒక్కరే పెట్టగానే లైక్ కొట్టేసింది. మనం పరిమాలుకున్నా లేదు, మనం గద్దించినా లేదు, అందుకని నోరు మూసుకొని ఉండాలి. బయట నుంచి వస్తుంది దేవుడి సహాయం ఇస్తారు, బయట నుంచి సహాయం దొరుకుతుంది, ఖచ్చితంగా వస్తారు. ప్రేమించే షేర్ చేసే వాళ్ళు వస్తారు, వాక్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే వాళ్ళు వస్తారు. చాలామంది వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో ఇటువంటివి జరిగినప్పుడు అవన్నీ పెట్టి షేర్ చేస్తాం. అయ్యా నువ్వు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, జర చూడరా పోయి, జర చూసి లైక్ కొట్టు, కామెంట్ పెట్టు, ఏదో ఒకటి చేయండి. అదేదో మేము బతిమాలుకుంటున్నట్టు, మాకేదో 100 రూపాయలు వచ్చినట్టు ఫీల్ అయిపోయి అస్సలు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఈ హృదయశుద్ధి లేదు. హృదయశుద్ధి ఉంటే తెలుస్తుంది ఆ వేదన ఏంటో, ఆ దుఃఖం ఏంటో. లేనప్పుడు మనం దాన్ని చేయలేము, వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సింది. కాబట్టి మీరు గమనించండి, అది ఇతరులకు ప్రోత్సాహం. ఏదైనా కానీ బాగా చేసినావు నన్ను అంటే ఎంతో ఉత్సాహంగా రెండోసారి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏం చేస్తాను అంటే అనుకో, నిరుత్సాహం వస్తుంది, నిస్పృహ వస్తుంది, ఈయన ఏం చేసినా ఒప్పుకొడుతుంది అని వెనక్కి వెళ్ళిపోతాం. ఇంక చేయడానికి ఏం మనసు ఒప్పదు, వస్తే ఏదైనా చెప్తాడేమో, ఈయన మళ్ళీ చెప్తాడు, మళ్ళీ ఏదో కామెంట్ బాగా చేసిపోతాడు. అదే ఏం లేదు, నన్ను బాగా చేస్తాం ప్రోత్సహించేది. మనల్ని మనము ఆ విధంగా సెటప్ చేసుకొని దేవుళ్ళని ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. దానివల్ల మీకు ఒరిగేది ఏమన్నా కష్టమవుతుందా? ఎన్నో లక్షలు కోల్పోతున్నారా? లేకపోతే గంటల తరబడి దానికోసం వ్యయం చేస్తున్నారు? 2 నిమిషాలు లేదా నిమిషమే పడుతుంది. నిమిషం సేపు మీరు సంఘం గురించి ఆలోచించలేకపోతున్నారే.
నాకే ఎక్కువ ఎక్కదు సార్ మీ వాక్యం, ఇంకా బయటోళ్ళకి ఏం పంచుతామంటారు. ఇంకా దానికి నేను ఎంతసేపు మెచ్చుకునే మాటలు, ఎంతసేపు పొగిడే మాటలు అంటే ఏం చేస్తాం చెప్పలేదు, చేయలేదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. హృదయ శుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూస్తున్నారు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగంగా చెప్పబడుతుంది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాదు, నేను ఈ మాట చెప్పడానికి కొన్ని 2 వాక్యాలను చూపిస్తాను. 1 కొరింథీయుల్లో మీరు గమనించగలరు ఈ వాక్యాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనడానికి సూచనగా ఈ 2 మాటలను వర్సెస్ నేను మీకు చూపిస్తా ఉన్నాను. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 23వ వచనం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము, స్వతంత్రం కాదు, స్వాతంత్రము, స్వాదీర్ఘం, స్వాతంత్రము కలదు. కానీ ఏదైనా అడగచ్చు. ఆయన నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు, నా సహోదరుడు, ఏదైనా అడగచ్చు. అన్ని అడగటానికి నాకు స్వాతంత్రం ఉంది. అది మంచిదా చెడ్డదా నాకు అనవసరం. ఏదైనా ఆయన ముందు పెట్టొచ్చు. పెట్టడానికి నాకు దేవుడు అధికారం ఇచ్చినాడు, ఆశీర్వాదం ఇచ్చినాడు, చనువు ఇచ్చినాడు, ప్రేమనిచ్చినాడు. కానీ అని ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ? ఏమన్నాడమ్మా కానీ అని? దట్స్ ఆల్. మనకంటూ ఒక లిమిట్ ఉంది, మనకంటూ ఒక బార్డర్ ఉంది. బార్డర్ క్రాస్ చేయడానికి వీలు లేదు. బార్డర్ క్రాస్ అవుతే ఏమవుతామో తెలుసా? ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని క్రాస్ అయితే గెలుస్తారంటారా? అది కాదు స్వామి. అవతల ఏదైనా శత్రువులు ఉంటారు, బార్డర్ పెట్టింటారు. దాటి అవతల గడికి పోతే ఏమవుతావు? నువ్వు శత్రు చేతిలో పడతావు, నాశనం. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, అన్ని విషయముల యందు ఏ ఒక్కటి వదిలిపెట్టక్కర్లేదు. దేంట్లోనైనా నాకు స్వాతంత్రం ఉన్నది దేవుణ్ణి అడగడానికి. కానీ అన్నీ చేయదగినవే కాదు, అన్నీ చేయదగినవి. నేను ఒకటి అడిగాను, ఈమెను అడిగి ఈమె చేయలేదని అది తీసుకెళ్ళి ఇంకొకటి అడగలేము. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కొన్ని విషయాల్లో ఒకరికొకరికి షేర్ చేయడానికి కూడా వీలుగా, ఎవరి పని వాళ్ళది. ఇప్పుడు ఆ పని ఇంకొకరికి నేను అడగలేను, వీళ్ళు చేయట్లేదు, ఏమైపోతే ఆ పని మురిగిపోద్ది. 2 రోజుల తర్వాత ఇంకేం మర్చిపోతారు అనుకున్నావు. దేవుడు మర్చిపో, అది నువ్వు చేయాల్సిన 10 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ అది నువ్వే చేయాల్సి. అవసరం ఆ సమయాన్ని పోగొట్టడం, అవసరాన్ని పోగొట్టడం. అన్ని విషయముల యందును నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఇప్పుడు నువ్వు అడిగేటప్పుడు జాగ్రత్త చేసుకో. అన్నీ చేయదగినవి, అన్నీ ఆయన దగ్గర పెట్టదగినవి కావు. ఆయన మహిమాన్వితుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, గొప్ప దేవుడు. అటువంటి ఆయన ముందు చిల్లర విషయాలు తీసుకొచ్చి పెట్టడం భావ్యమేనా? అసలు మంచిదేనా? ఆశీర్వాదం అది. అలాగని దేవుడు ఏమంటాడు? పెట్టకూడదు అనటంలా. ఎన్నైనా పెట్టచ్చు, నీకు స్వాతంత్రం ఉన్నది, నా బిడ్డవు నువ్వు. కానీ అది నీకే వదిలేస్తున్నా. ఏది పెట్టాలో, ఆయన ముందు ఏది పెట్టకూడదో అనేటువంటి ఆలోచన నీకే పుట్టాలి. నేను చెప్పను అంటాడు. నువ్వు పెడితే మాత్రం నేను తీరుస్తా, నేను తీరుస్తా తప్పకుండా. ఇవే కదా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ అన్నీ చేయదగినవి, జాగ్రత్త, అన్నీ చేయదగినవి కావు. నువ్వు అవి కూడా పెడితే పెట్టు, దేవుడు ఇస్తాడు. అవి కూడా ఇందులో అనుమానమే లేదు. కానీ నీ మనస్సాక్షి నీకు హెచ్చరికగా ఉంటుంది కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటాడమ్మా? అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ నువ్వు అనుకుంటున్నావు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నాకు క్షేమం కాదని. కొన్ని ఉన్నాయి, కొన్ని అవి కావు. అందుకని ఏమంటాడు? కొన్ని క్షేమాభివృద్ధి అయితే, కొన్ని మాత్రం ఏమంటాడు? అన్నీ క్షేమాభివృద్ధి కలుగా. కాబట్టి నువ్వు ఇప్పుడు దేన్ని ముందు పెట్టాలి దేవుని ఎదుట? నీకైతే స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, ఏదైనా పెట్టచ్చు. కానీ ఏం పెట్టాలి, ఇక్కడ ఏం పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇస్తున్నాడు. క్షేమకరమైనవి, ఆరోగ్యకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, దేవునికి నచ్చేటివి, దేవుని చిత్తంలో ఉండేటివి పెడితే నువ్వు త్వరగా ఆశీర్వదించబడతాయి, త్వరగా వస్తాయి. అవునట్రా కాదంట? ఏమన్నా ఉందా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి? అందుకని అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు, చేయగలిగినవి, చేయగలిగినవి కాదు, చేయతగినవి. ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదని ఉంటుంది కదా, అటువంటి లెక్క చూసుకోవాలి. అది నీకే వదిలేశాడు, నీ ఆలోచనలకే వదిలేశాడు దేవుడు. ఆయన ముందుంది సార్. క్షేమాభివృద్ధి కలగజేసేటివి ఆయన ముందుంది సార్. అవి ప్రేయర్ రిక్వెస్ట్లు అవ్వాలి. అందుకని ఇంకా ఏం చెప్తున్నాడమ్మా? ఎవడును ఇక్కడే పాయింట్, ఇక్కడే. అరే నీ కొరకు కాదురా, నువ్వు వచ్చి మన కొరకు చెయ్యి, అప్పుడు నీ కొరకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు.
ఈ థర్డ్ యాంగిల్. నేను ఇంకొకరి గురించి చేస్తే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. మన దగ్గర ఏముంది, ఇంకొకరి దగ్గర ఏముందంటే అవే. సుజాత కనబడింది, ఏమనుకుంటుందో ఏమో, సుజాతను బాగు చేయనాయన, సుజాతను బాగు చేయనాయన, సుజాత ప్రాణుల గురించి చేయండి అని ఎన్నిసార్లు చెప్పిన. ప్రసాద్ కుటుంబం రావట్లేదు, ప్రసాద్ కుటుంబం గురించి చేయండి అని చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఎవరు విన్నారు? విన్నారమ్మా? చేయమని చెప్పాను. చేస్తున్నారా విషయం గారు? ఏం చేయాలా? నీ కొరకే. చూడండి, ఇక్కడ 3 విషయాలు మనం గమనించు. ఒకటి, చేయతగినవి మాత్రమే అడగాలి. నేను ఇక్కడ గమనించిన విషయాలు చెప్తున్నాను. రెండవది, క్షేమకరమైనవి అడగాలి. ఇంకా ఏంటట? తన కొరకే కాకుండా ఏమన్నదమ్మా? ఎవడునో తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు. అది కూడా ఎట్లాగా? మేలు కలిగేది. నువ్వేమడుగుతున్నావు? తొందరగా బర్డ్ ఫ్లూ పోగొట్టు. చికెన్ మీదకి ఆశ పోతుంది. బర్డ్ ఫ్లూ ఉండటం వల్ల 3 వారాలైంది నేను చికెన్ తెచ్చుకొని. ఇది ప్రార్థన. ఇంత కష్టపడి ఉపవాసం అండి, కొండలు కొట్టమంటే నువ్వు ఎలకలు పడతానంటే దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ చాలా స్పష్టమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, చేయదగినవి అడగాలి. అన్నిటికీ స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడుగు, కానీ ఎటువంటివి మంచిగా ఉంటాయి, ఎటువంటివి నీకు బాగుంటాయి అంటే చేయదగినవి అడగాలి. క్షేమాభివృద్ధి కలిగజేసి అడగాలి. ముఖ్యంగా నా గురించి కంటే నా ఎదుటివాని గురించినవి నేను ఎక్కువ. అవి కూడా ఎట్లాగా? వాడు రమ్మంటే రాలేదు అని కాల్చేతులు ఇరగొట్టు కాదు. ఎటువంటివి చేయాలి? మేలుకరమైనవి. ఎందుకు రాలేకపోతున్నారు? ఆ మొండి హృదయాన్ని, ఆ బండ హృదయాన్ని మార్చు ప్రభువా. బద్దలు కొట్టునైనా ఆ హృదయాన్ని. ఆ హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అది వాడు గమనించలేకపోతున్నాడు. ఉపవాస దినాన్ని ఒక 10 నిమిషాలు వచ్చి కూర్చుంటే ఆశీర్వాదమైన అంశాన్ని వాడు గమనించలేకపోతాడు. ఆ కుటుంబం గమనించలేకపోతుంది, ఆ స్త్రీ గమనించలేకపోతుంది, ఆ పిల్లలు గమనించలేకపోతుంది. ప్రభా 40 దినాలు అయిన తర్వాత అది జరగల అనుకుంటాడు. అవకాశం ఇచ్చాడు. 40 దినాలు మాత్రమే కాదు, జీవితకాలంలో ఎప్పుడైనా అడుక్కుంటూ ఉండొచ్చు. కానీ అడుక్కోవడమే మన పని, అందులో అనుమానమే. కాకపోతే మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర. కానీ అడుక్కోవడం తప్పు కాదు, భిక్షం ఎత్తుకోవడం తప్పు. కారణం ఏంటంటే ఆయన ఏమన్నాడు? మీరు నా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర భిక్షం ఎత్తుతారా అండి? ఎందుకు భిక్షం ఎత్తాల్సిన పరిస్థితి నీకు వచ్చిందంటే రావు కదా. బిడ్డగా నీకు ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకోవాలి కదా. సంఘం ద్వారా, కాపరి ద్వారా, కుటుంబం ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రభుని మహిమపరచాలి కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చక్కటి మాటలు ఉన్నాయి. కొరింథీ 10 ఏమా? ఎవడనో తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకునవలెను. ఇంకా ఏమేమా? అవన్నీ తర్వాత దాని విషయం. ఏది ఉండాలి, ఏది వద్దని తర్వాత దానికి సంబంధించిన మాట చెప్పారు. కాబట్టి ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయంలో నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగచేయవు. కాబట్టి చేయదగినవి అడగాలి, క్షేమాభివృద్ధి కలిగించేటివి అడగాలి. అంతేకాదు నా కొరకే కాదు, ఎదుటి వారి మేలు కొరకు నేను అడగవలసిన. శత్రువే కానీ ఉపవాస దినాల్లో ఉన్నాం కాబట్టి చాలా మంది సంఘానికి రెగ్యులర్గా రారని ఆయాసం ఉంటుంది. మామూలు ప్రార్థనలప్పుడే అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఇక ఉపవాస దినాలప్పుడు ఆయన ఈయనిట అవసరం పడితే వచ్చి ఇట్లా అనుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. నన్ను క్షమించాడు. మొట్టమొదటి నేను చేయాల్సింది చేయరా బాబు, నేను చూస్తున్నాను. దేవునికి అప్పగిస్తే మీకు ప్రమాదం. నేను మాటలు తింటేనే మీకు దేవునికి అప్పగించి దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుని యొక్క శక్తి ద్వారా మీరు మార్చబడటం అంటే ఇక ఉలి దెబ్బలు తినాలి, శుద్ధి దెబ్బలు తినాలి, శ్రమలు పెరుగుతాయి. ఆ శ్రమలు పెరగకుండానే చెప్తాం, అయ్యా తొందరపడుకు, కొంచెం కళ్ళు తెరవాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒకటే చోట అయితే నాకు పెద్ద పట్టింపు ఉండేది కాదు. మీరు గమనిస్తే 6వ అధ్యాయం 12వ వచనం, ఇదే 1 కొరింథీయులోని 6వ అధ్యాయం 12వ వచనం. ఏందమ్మా, ఎంత మంచి మాటమ్మా. 2 చోట్ల చెప్తున్నాడు. ఒక చోట చెప్తేనే పవర్ఫుల్ అంట, మళ్ళీ 2 చోట్ల చెప్తున్నాడు. అదే మాట అంటే 2 పవర్ఫుల్ అంటే ఖచ్చితంగా నేర్చుకోరా బాబు, ఇది పాటించరా బాబు అని చెప్తున్నట్టేనా? పరిశుద్ధాత్మ దేవుడు 2 చోట్ల రాయించాడు అంటే మనం అనుకుంటామా అలాగే ఇదేదో కొంచెం సీరియస్ విషయం అందుకే 2-3 చోట్ల రాయిస్తున్నాడు అని అనుకోమా? 2-3 సార్లు చెప్తానంటే ఏంటి ఆ మాట, ఆ పని చాలా ఇంపార్టెంట్, నువ్వు చేయనే కదా. అంతేనా? ఎక్కడైనా అదే కదా సహజమైన ఆలోచన, అంతే కదా మామూలుగా. ఇప్పుడు దేవుడు 2 చోట్ల చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎక్కడో కాదు, దూరం కాదు, అదే 1 కొరింథీయులో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు,
అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ ఒకటేమో క్షమాభివృద్ధి కలగజేయడం అన్నాడు, ఇక్కడ మాత్రం ఏమన్నాడు? ఏమంటాడమ్మా? లో బారచ్చు కొన పడ నన్ను. అది నన్ను డామినేట్ చేయకూడదు, నేను దాన్ని డామినేట్ చేయాలి. ఆ కోరికను నన్ను డామినేట్ చేసే పరిస్థితి తీసుకురాని అది మీ పెట్టాలి, కాళ్ళ క్రింద పెట్టాలి. అది నాకు కావాలి, అది నాకు కావాలని పిల్లలు మొండి చేసినట్టు మొండి చేయడానికి లేదు. అది నిన్ను డామినేట్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? పొద్దున్న లేచినప్పుడు అదే అడుగుతుంటావు, ఆయనకి విసుగు వచ్చేటట్టు. ఒక పక్క ఉపవాసం అంటే విసుగు, అందుకే ఉపవాసం ఉండక బిర్యానీ తినండి. నువ్వేం చేస్తున్నావు? ఆ కోరిక నిన్ను డామినేట్ చేయడం వల్ల, అది నిన్ను లోపరుచుకోవటం వల్ల నువ్వేం చేస్తున్నావు? అదే 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 మొండి చేస్తావు. అది మంచిది. 3 పాయింట్లు 4 పాయింట్లు ఇక్కడే 2 వచనాల్లోనే దొరికిపోతున్నాయి. అన్నిటి యందు స్వాతంత్రం అనేది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏది అడిగినా కాదన్నాడో అది ఇస్తాడు దేవుడు. కానీ చేయదగిన అడగాలి, క్షేమకరమైన అడగాలి, పొరుగు వారికి మేలు కలిగేటి అడగాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ కోరిక మనల్ని డామినేట్ చేయకూడదు. అది దొరికింటే బాగుండు, అదే కావాలి. అది చెయ్యమని అడిగాడు దేవుడు, అది వాళ్ళు చేయకపోతే వాళ్ళకి నష్టం, వాళ్ళకి ఏదో అనారోగ్యము కదా. మొన్న ఈ మధ్య ఒకరికి ఫోన్ చేసిన, ఏదో జరిగిందంటే ఏంటమ్మా అంటే ఏది తిన్నావు అందుకే. ఎవరు ఏం చేస్తారు దానికి? దగ్గర కూడా కాదు, 50-60 కిలోమీటర్లు మనం పోయి చెప్పేటి కూడా కాదు. దయచేసి మనకి అంటే ఏదో జరుగుద్ది నెగిటివ్ అని కాదు, మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఈ మాట అనడం లేదు. కానీ ఖచ్చితంగా కీడుకు మనము పునాది వేసిన వాళ్ళం అవుతాం, చెడుకు పునాది దారి తెలిసిన వాళ్ళం అవుతాం, అది ఖచ్చితంగా. కాబట్టి వీటిని మీరు జ్ఞాపకం చేస్తారు. ఉపవాస దినములలో ప్రభును మహిమపరుస్తూ నువ్వు ఇంటికాడ కూర్చోకుండా నీకు ఖచ్చితంగా సాధారణ పనులు పెడతారు. ఈరోజు చర్చికి రాకుండా ఊళ్ళోకి పోతాం అన్న వాళ్ళు ఉన్నారు, బంధువులు వచ్చి ఆగిపోయే వాళ్ళు. ఇవి సహజం, ఇవి సాధారణంగా సాధారణ పెట్టేటువంటి కార్యాలు, అంతేనా? బంధువులు వస్తారు, భర్త నీకొక్కరికైనా దేవుడు ఒక్కదాని మీద చర్చికి పోయేది, ఉండు ఇంటికాడ అంటాడు. ఇక చాలా రకాలు ఉంటాయి. దయచేసి అవసరం కొద్ది రాదు, ప్రభును ప్రేమించిరా, నువ్వు ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళి, నువ్వు ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళి. అవసరాలు పెట్టి 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 విసుగుపోయి ఏది అడిగినా ఇస్తాడన్న పాయింట్ని బట్టి అనుకుంటే మళ్ళీ నేను దాంట్లోనే తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చాను? చేయదగినవి అడగాలి, క్షేమకరమైనవి అడగాలి, ఇతరులకు మేలు చేసేటివి అడగాలి. ఏ కోరికలు అయితే తీర్చబడితే బాగుండు, అది తీర్చబడట్లేదంటే వాళ్ళకి నష్టం. ఎవరి ద్వారా ఆ పని జరగాలో వాళ్ళ వల్ల ఆలస్యం అవుతుందంటే అది వాళ్ళకి నష్టం, వాళ్ళకి శాపం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది. మనకేం పోయింది? మనల్ని మాత్రం మనం పోయి ఏంటి నంది నేను ఇన్నిసార్లు అడిగితే నువ్వు చేయట్లా అనొద్దు, వదిలేసాయి. కోరిక ఎప్పుడు, ఆ ఆలోచన ఎప్పుడు నిన్ను డామినేట్ చేయకూడదు, అది లోపరుచుకొనకూడదు, వదిలేసి. కష్టమైతే వాళ్ళకి దేవుడు కొట్టినాక జరగడానికి వస్తుందేమో, దేవుడి చేత దండన తీసుకున్నాకనే మారుతారేమో, మనకేం తెలుసు. మనం ఏంటంటే ప్రేమ కొద్దీ దేవుడు దండించకూడదు కాబట్టి ప్లీజ్ చెయ్యప్పా, ఎందుకు సతాయిస్తావు, ఏదో ఒకటి చేయప్పా, నాకు నీ మీదనే ఆధారపడ్డానప్పా, నువ్వే కావాలప్పా, నువ్వు చేస్తేనే మేలప్పా అని మనం అడుగుతుంది. వాళ్ళేమో ఇక ఇప్పుడు చెప్పాను పెట్టు చేస్తూ ఉంటారు. మనం దాన్ని వదిలేయాలి. వదిలేస్తే దేవుని చేతులకు వెళ్తుంది. బతిమాలుకున్నంతకాలం అది బతిమాలుకోవడానికి వెళ్ళి సంవత్సరాలు గడిచిపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు ముసలాడు అయిపోతే ఇంకా అడిగి అనుకుంటుంది చాలే అనుకుంటుంది. ఎందుకంటే కొత్త ఇష్యూస్ చాలా వస్తుంటాయి కదా, పాత వాటి మీద ఆధారపడాలి. కాబట్టి ఏ కోరికను, ఏ ఆశను, ఏ ప్రార్థన మనవిని, ఏ ఆలోచన అయితే దేవుని ఎదుట పెడుతున్నావో అది ఎప్పుడు కూడా నీ కాళ్ళ కిందనే ఉండాలి, అది నిన్ను లోపరుచుకోకూడదు. అర్థమవుతుంది ఎటువంటివి పెట్టాలో దేవుని ఎదుట అనే మాట నేను మాట్లాడుతున్నాను ఈరోజు. దేవుడేమో ఏది రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. దేవుడు కరుణ కలిగినటువంటి వాడు, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానంటూ ఉన్నాడు. కానీ అడిగే ముందు నువ్వు కొన్ని ఆలోచన చేసుకో. చేయదగినవి, క్షేమకరమైనవి, ఇతరుల మేలు కోరేటివి, ఆ కోరికలు ఏవి నిన్ను లోపరుచుకోకూడదు, అవి నీ కంట్రోల్లో ఉండాలి, నువ్వు వాటి కంట్రోల్లో ఉండకూడదు. అటువంటివి ఆశించు, అటువంటివి దేవుని దగ్గర అడుగు. ఎవరిస్తాడు? ఎవరి వాళ్ళు ఆలస్యమైంది, పోయిన సంవత్సరమే దొరికింటే బాగుండు, ఇన్ని రోజులు పోగొట్టినారు వాళ్ళు, అది వాళ్ళ ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. దేవుడు దాన్ని ఎట్లా ఏదో రకంగా ఫుల్ఫిల్ చేస్తాడు, తీరుస్తాడు. కానీ వాళ్ళకి జరిగే నష్టం జరుగుతానే. కాబట్టి వీటిని బట్టి మనం ఆలోచించేద్దాం, వీటిని బట్టి దేవుని అనుగ్రహాన్ని కోరుకుందాం. ఇలా మనం మాట్లాడుతూ చాలా ఉన్నాయి. ఉపవాసం గురించి 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఉపవాస దినాల్లో ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే మనం ఏది అడిగినా ఇస్తాడు, కానీ అడగాల్సినవి ఈ పద్ధతుల్లో ఉండాలని మీకు చెప్పాను. ఇప్పుడు ఎలా అనే దానికి తీసుకొని వస్తే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 4 నుంచి మనం కొన్ని చూద్దాం. 2వ దినం 2-3 వచనాలు చూసేసి ఇంకా మనం ముగించేద్దాం. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో మీరు చూస్తే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో కింద మీరు చూస్తే 4వ వచనం మీరు చదువుతారా? 4వ వచనం
ఇక్కడ మీరు గమనిస్తే 3వ వచనం కూడా చదువుతాయి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అయిపోయింది. మనకి ఏదో అవసరం పడ్డది, మనం ఉపవాసాలు ఉందామని నిర్ణయించుకున్నాం, జరుగుతున్నాయి. ఓకే, యెహోవా వల్లనే అంటే దేవుని వలననే సహాయాన్ని నువ్వు వేడుకోవాలి. అడగకముందే మన అక్కర్లు తెలిసినా కూడా నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ప్రార్థించాలి. దేవుని అది కోరుకుంటాడు, నీతో టచ్లో ఉండాలని కోరుకుంటాడు, నువ్వు మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటాడు. దేవునికి తెలియదు ఏముందండి అన్న మనం అడగాలన్నా మళ్ళీ? అవును, అడగని నమ్మేనా అన్నట్టు అడగాలి. అది కూడా కుమారుని నామముననే మనం ప్రార్థన చేస్తాం. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, కుమారుడు మహిమపరచబడాలి. నాకు ఇంపార్టెన్స్ ఉంది, కానీ నేనేం చేస్తానంటే నారాజు లాంటి వాళ్ళని ఎవరినన్నా సూపర్వైజర్గా పెట్టినప్పుడు జీతం ఇవ్వాలనుకో కింద వాళ్ళకి, నా డబ్బు నేను ఇస్తున్నా కదా, నేను ఇస్తే నారాజు ఇంపార్టెన్స్ ఏంది, ఇంకా సూపర్వైజర్ గురించి ఎవరు పట్టింది. అందుకని నేను ఆయనకి ఇచ్చి పంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంపార్టెన్స్, ఆయన సూపర్వైజర్, ఆ లెవెల్ అది, ఆ స్టాండర్డ్ అది. అట్లాగే యేసు ఒక స్టాండర్డ్, అది అలాగే ఉంటుంది. అట్లాగే దేవుడు కూడా నేను ఆ లెవెల్లో నిలబెట్టుకోవాలనుకుంటాడు. ఏదో ఒక లెవెల్ ఉంది నీకు కూడా, అది నువ్వు పోగొట్టుకొని నువ్వు బలిగిన పడితే దేవుడికి మహిమ రాదు కదా. యోబు నిలబెట్టాడు, పోటీ జరిగింది ఎక్కడో, సరే ఎందుకు ఆయన పక్కన పెట్టి సాతాను ఎదుట యోబు నిలబడితే దేవుడికి మహిమ కలిగిందా? అందుకే యోబు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. యోబు గ్రంథం అంతా మనకు తెలుసు కదా. దయచేసి శ్రమలు పెంచుకోకండి, అనవసరమైన వాటి జోలికి వెళ్ళి పలకకుండా ఉలకకుండా దేవుని మహిమపరచకుండా దేవుని పనులకు నువ్వు పలకట్లేదు అంటే నువ్వు ఏం చేయట్లేదని అనుకో. మౌనం చాలా సమస్యలకు పరిష్కారం బాగానే ఉంది, కానీ పనులకు కాదు, దేవుని పనులకు అసలే కాదు. ఎంతో కొంత రియాక్షన్ అవసరం, ఎంతో కొంత పని చేయటం అవసరం. మనం ఏమనుకుంటామంటే మౌనంగా ఉంటే సమస్యలు గొడవలు సద్దుమలుగుతాయి. నాకు తెలిసి గొడవలు ఉన్నాయనుకోండి, మౌనంగా ఉంటే సద్దుమలుగుతాయి. కానీ నువ్వు చేయాల్సిన పని, ఒక బ్రిడ్జి కట్టాలని దేవుడు చెప్పినట్లయితే ప్రభుత్వం చెప్పింది, అన్ని బాగుంది, జీతాలు ఇచ్చింది, అన్ని పెట్టింది, అన్ని పెట్టింది, నేను మౌనంగా ఉంటే సరిపోతుంటే అవుతుందా? నువ్వు పోయి క్రియారూపకంగా 4 నేర్చుకొని పోయి బ్రిడ్జి కట్టాలి కదా, ఫ్లైఓవర్ కట్టాలి కదా. కడితే మినిస్టర్స్ వచ్చి ఇనాగరేషన్ చేస్తే ప్రజలకు ఉపయోగపడతా. క్రియారూపకత. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఎవరికి నష్టం? దేవునికా, కాపరికా, తోటి విశ్వాసే కాదు, నీకు క్యాండిడేట్ నష్టం. కాబట్టి వీటిని మరి గమనించుకోవాలి. ఏమనుందమ్మా? కూడుకొనిరి అనే మాట మీరు గమనించండి. ఉపవాస దినములు ప్రకటించుకున్నాం, కూడుకోవడం జరుగుతుంది. కూడుకొనిరి, ప్రజలందరూ, యూదులందరూ కూడుకున్నారు. నేను అందుకే మీకు పోయిన ఆదివారం కూడా చెప్పాను, ఎవరైనా ఉపవాసం అంటే మధ్యాహ్నం పూట రాలేకపోతే నిజమే పనులు ఉంటాయి, ఆఫీసులకు బయట వాళ్ళు ఉంటారు, సాయంత్రం పూట వచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని పోండి అని చెప్పి, మీకు ఎప్పుడు చర్చి తెరిచి ఉంచుతాం అని చెప్పారు. ఎవరు రావడం, పనులకు పోతున్నారు 7 8 ఎందుకంటే ఆచలేదు. ఏదో అవసరం పడితే పక్కింటి కూడా చేస్తారు మన గురించి ప్రార్థన, ఇంకా మనం ఏం చేస్తాం? లేదు, నిజంగా బండ మీద బండవాడే అవసరం వస్తే అప్పుడు పోదాం. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, కృపామయుడు, జాలిగలడు. ప్రభువా అంటే పలుకుతాడు. ఆ సీన్లన్నీ అయిపోయాయి. అది తెలియక చేసేవాళ్ళకి, తెలిసి చేసేవాళ్ళకి కాదు. తెలిసి చేసేవాడికి ఖచ్చితంగా పనిష్మెంట్. నాకు అది ఇబ్బంది అవుతుందని నువ్వు చేయకుండా ఉంటే ఖచ్చితంగా నీకు అది పనిష్మెంటే కదా. నేను నష్టపోతున్నాను, నేను ఆయాసపడుతున్నాను, నా సంతోషం పోతుంది, ఆనందం పోతుంది నీ వల్ల, నువ్వు చేస్తే అవన్నీ నాకు దొరుకుతాయి. మరి ఇంతగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటే నీకు శాపం కాకుండా మేలెట్టు జరుగుతుంది. దేవుని పనుల్లో ఆధిక్యత ముఖ్యం, ఆశీర్వాదం ముఖ్యం, ఆయన మహిమపరచడం చాలా చాలా ముఖ్యం. మనం నష్టపోతాం, కొంత ఇబ్బంది అవుతుంది, అవి జరగకుండా. శ్రమల దినములను గడుపుతున్నావు అంటే నువ్వు శ్రమ పడాలి. శ్రమలు లేకుండా శ్రమ దినాలు గడిపినావంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోవట్లేదు. అర్థమవుతుందా నా పాయింట్? శ్రమలు లేకుండా ఆశీర్వాదం కావాలి అని నువ్వు శ్రమల దినాలు లెక్క చూస్తున్నావు అంటే వేస్ట్. శ్రమల దినములలో శ్రమలు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకా ఎప్పుడో మొండివి జరగాల్సినవి బయటకు వస్తాయి. నువ్వు రియాక్ట్ కావాలి. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, నో ఆన్సర్ సిస్టమ్ దేవుడి దగ్గర పని చేయదు. ఉలకకుండా పలకకుండా మౌనంతో ఉంటాను, పరిష్కరించబడుతుంది. కొద్ది రోజులకు అవతల సద్దుమనుగుతారు. ఇవి గొడవలకు మాత్రమే కొంత పరిష్కారం, కానీ పనులకు కాదు. పనులకు ఏం చేయాలి? యాక్షన్స్, క్రియలు చాలా ముఖ్యం. ఏదో ఒకటి చేయాలి, ముందుకు రావాలి, పనిని కనపరచాలి. స్లోగా మరి కొందెల్లాగా పరిగెత్తమని అన్నాను, కనీసం తాబేలు లాంటి నడకన్నా. ఎస్, ఒక్కొక్కటి ఇది మీరు గమనించుకోవాలి. మీరు గమనిస్తే 12వ వచనం కూడా చూడండి. దేవా, నీవు వారికి
తీర్పు తీర్చవా అని అడుగుతూ మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవు మాకు దిక్కు అని ప్రార్థన చేస్తుంది. ఈ సమస్యల నుంచి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి, ఈ లోకంలో బ్రతికే విధానాల గురించి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభా, నువ్వే సహాయం. ఏ సహాయమైన నీ ఉపవాసం వల్ల నీవు పొందుకునేటువంటిది, నీవు ఆశీర్వాదకరంగా తీసుకునేటువంటిది మొదలవుద్ది అనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ముగించుకుందాము. మొన్న చెప్పినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ఇది చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది ప్రార్థన వలననే అనే దానికి కింద ఏమర్థముందమ్మా? ఉపవాసము వలననే అని చెప్పబడి ఉన్నది అని ఫుట్నోట్స్లో చాలా సన్న అక్షరాలతో ఉన్నది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చాలా పవర్ఫుల్. ఇంతకుముందు కూడా చెప్పాను, మనం దేంట్లో చెప్పాను? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పాను. దుఃఖిస్తూ ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మనఃపూర్వకంగా చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాను కదా వాక్యం. అలాగా మనము ప్రార్థన చేయడం చాలా పవర్ఫుల్. అయితే ఆ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయితే చాలా చాలా పవర్ఫుల్. అది నీకు ఆరోగ్యానికి కూడా మంచిది, లోక రీతిగా పరలోక రీతిగా నీకు ఆశీర్వాదం తీసుకొని పెడుతుంది. కానీ మొండి చేసి దేవుని విసిగించి ఆశీర్వాదం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను మొండి చేసి నేను చెప్పింది నువ్వు చేయకపోతే నిన్ను ఇచ్చేస్తా, లేకపోతే నేను ఇచ్చేసుకుంటానంటే ఏమీ లాభం లేదు. నిన్ను చంపుతా, నేను చేస్తానంటే ఇద్దరు చేస్తారు తప్ప పని కాదు, వేస్ట్ అయిపోతుంది జీవితం. ఎంతసేపు ఉన్నా ప్రేమతో సాధించుకోవాలి, బతిమాలుకొని సాధించుకోవాలి, అక్కర కోసం సాధించుకోవాలి, కాలు పట్టుకోవాలి ఇంకా అవసరం అనుకోండి. ఎందుకంటే అంత విలువైన వాడి దగ్గర నుంచి మనం రాబట్టుకోవాలి అంటే కాలు పట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే అంత విలువైన ఊరికి ఎందుకు ఇస్తారు? ఎంత నమ్మకం పుట్టాలి, ఎంత ప్రేమ పుట్టాలి, వాళ్ళకు కూడా అది అవసరం అనిపించాలి. దయచేసి దేవుని దగ్గర ఈ విషయాలన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేయాలి. ఈ దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేయాలి. ఏదంటే అది చేస్తున్నాం, ఏదంటే అలవాటు అయిపోయింది, వాడిని చూడు, వీని చూడు, చెయ్యి, అది చెయ్యి. దేశము గురించి, రాష్ట్రము గురించి, ప్రధానుల గురించి, అధికారుల గురించి, న్యాయాధిపతుల గురించి, పోలీసు వ్యవస్థ గురించి, జైలులో మక్కుతున్న వారి గురించి, రౌడీల గురించి, గూండాల గురించి, వారు మారాలని, వారు ప్రభు చెంతకు రావాలి అని, వారు ప్రభు సన్నిధిని అనుభవించాలి, వారు క్షేమకరంగా ఉండాలి, వారు ఆశ్రయకరంగా ఉండాలి, వారు అన్ని దీవెనలు పొందుకోవాలి. నీ స్నేహితుని గురించో, నీ పొరుగువాని గురించో, నీకు తెలిసిన వారి గురించో, నీ బంధువుల గురించో నువ్వు చేస్తే ఏమిటి ప్రయోజనం? తెలియని వారి గురించి సైతం పరీక్షలకు వెళ్తూ ఉన్నారు, 12 గంటలకు ఎండపోతున్న అయిపోతుంది, నడిచొస్తున్నారు, బస్సులకు వస్తున్నారు, ఆటోలకు వస్తున్నారు. అయ్యా వారిని చల్లని నీ హస్తాన్ని తోడుగా వచ్చి తీసుకురా. ఇవి ఎవరైనా చెప్పాలా అండి? మన పిల్లలు పరీక్ష రాస్తుంటే ఈ పాయింట్స్ మనకు గుర్తు రావద్దా అండి? పరీక్ష బాగా రాయి, 100కు 100 రావాలి, వీడు చదివింటాడు, రాత్రంతా పడుకొని ఉంటాడు. ఏ ప్రార్థనలు చేయదగిన ప్రార్థనలు, ఏ క్షేమకరమైన ప్రార్థనలు, మనవులు, ఆశలు, కోరికలు నీవు దేవుని ముందు ఉంచాలి. అంతే తప్ప పొద్దునంతా తిరిగి వచ్చినాడు, రాత్రంతా పడుకున్నాడు, పొద్దున పరీక్షకు పోతున్నాడు, ఫిజిక్స్ పరీక్ష రోజు సోషల్ పేపర్ తీసుకుపోయినాడు, ఏ పేపర్ కూడా తెలియదు అనమాట. వాడిని మాత్రం బాగా చూడు, వానికి మాత్రం నిండా 100 మార్కులు ఇచ్చాడు. ఎక్కడం ధర్మమా? చదివిన వాడు పాస్ కావాలని ప్రార్థించడం ధర్మమా? కనీసం కొద్ది సమయం దానికోసం వెచ్చించని వాడు, కూర్చొని వాడు మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రార్థించడం సమంజసమా? న్యాయమా? ఏం ప్రార్థన చేస్తున్నా? వచ్చి సంఘంలో కూర్చోలేవు, దేవుడేమో నీ ఇంటికి వచ్చి పనులు చేసి పెట్టారు. న్యాయమా అడగటం? ధర్మమా? తప్పని నేను అనడం లేదు, కానీ అది ధర్మమా? మనం అడగటంలో న్యాయం ఉందా? పద్ధతి ఉంది. ఇస్తానన్నాడని ఏదైనా అడుగుదాం, చేస్తానన్నాడని ఏదైనా చేయించుకోగలం. ఆయన ఒక విలువైన మామూలు మనిషి, తోటి వాళ్ళమంటే పర్వాలేదు, మనవాడలే అనుకో. ఆయన ఎవరు? దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమించేవాడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి వాడు. ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోతే ఎలా మనం బాగుపడతాం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ప్రార్థన ఏదో ఇష్యూ జరిగింది. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఇష్యూ జరిగింది. అది చిల్డ్రన్ ఒకటి. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అంటే అడగగా, బాల్యం నుండి ఏమైందమ్మా వాడు ఏమైంది కదా, ఏమైందమ్మా వాడికి? మూర్ఛిల్లుచు ఉండాడు. ఏనట? నురుగు కార్చుకొని, పండు కొరుకుకొని మూర్ఛిల్లుచు రోగంతో ఉన్నటువంటి వాడు పిల్లాడు.
ఆ పిల్లాన్ని శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే శిష్యుల వల్ల ఉపయోగం కలగల. అప్పుడు ఆ తండ్రి ఏం చేసినాడంటే, ఏమైతే అదైందని దేవుని దగ్గర ఏసయ్య దగ్గరికి వచ్చినాడు. అప్పుడు ఏసయ్య ఆ బిడ్డను బాగు చేసినాడు. అప్పుడు ఆయన అడుగుతూ అన్నాడు, ఏమని అడుగుతున్నాడు అంటే, ఏసయ్య అతను ఒక మాట అంటాడు, నమ్ముచున్నావా అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, ఆ చిన్నవాని తండ్రి 24వ వచనంలో, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అడిగాడు అని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మూగమైన చెవిటి దయ్యమా, వాళ్ళు దయ్యమని ఆ పిల్లాడు ఏమంటాడు యేసు ప్రభుల వారు, మూగమైన చెవిటి దయ్యమా, వాణిని వదిలిపోము, ఇక వాణిలో అంటే మళ్ళీ వస్తుందేమో అని ఉంది. మీరు గమనించండి, చాలా మంది వదిలిపారు, ఇక అయిపోయింది, కాపాడుతో పని అయిపోయింది, సంఘంతో పని, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమంటాడు దేవుడు, ఇక మళ్ళీ ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ పవిత్రతను గదించినప్పుడు అది కేకలు వేసి వాడిని ఎంత విలువెల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాడిని వాళ్ళు ఉండను కనుక అనేకులు వాడు చనిపోయినందుకు. అయితే యేసు వాడిని చేయి పట్టి వాడిని లేవనెత్తగా వాడిని పిలువబడను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. ఎంతమంది రోగమైనా, ఎంత మొండి సమస్య అయినా, ఎంత శ్రమ పెట్టేటువంటి పరిస్థితి అయినా కూడా దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా దాన్ని తేలిక చేస్తాడు. ఏం జరిగిందంట, శిష్యులు మేము ఎందుకు చేయలేమని అడిగినప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఏంటి, చక్కటి అందుకు ఆయన ప్రార్థన వలనని. కానీ మరి ప్రార్థన చేసింటారుగా శిష్యులు కూడా ప్రార్థన నేర్పించాడుగా, చేసినారు. శిష్యులు అప్పటికే బలపడ్డారు కదా. అందుకని కింద ఫుట్ నోట్స్లో వచ్చి ప్రార్థనే కాదు, ప్రార్థన వలన అంటే ఏమంటున్నాడు ఫుట్ నోట్స్లో, ఉపవాసం అండి ప్రార్థిస్తే దురాత్మలు వెళ్ళిపోతాయి, దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి, కీడు తొలగిపోతుంది, ఆశీర్వాదం ప్రారంభించబడుతుంది. టుప్పని చుక్కలు కాగానే కాదు, వస్తుంది కొట్టుకొని పోతావు ఆశీర్వాదాలలో. నువ్వు అది కావాలా, టుక్కుని డ్రాపులు లీక్ అవుతుంటాయి చూడు, అది కావాలి. ఏది కావాలి, రాకపోతే వేరే వాళ్ళు చేస్తే నీకు టిక్కున డ్రాపులే పడతాయి. నీకు ఫ్లో రావాలి అంటే నువ్వు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకో. 10 రోజులు అయిపోయింది, ఇది ఎప్పుడు ఇక ప్రతి సంవత్సరం చెప్పము. ఈ సంవత్సరం చెప్తే నెక్స్ట్ సంవత్సరానికి గురిగా పెట్టుకొని బాగుపడ్డవాడే మంచివాడు. ప్రతి సంవత్సరం పాడింది పాడరా, నేను అనకూడదు. ఏం లాభం వచ్చా, అదే వాక్యం అదే చెప్పుకుంటుంటే ఏంటి లాభం? ఈరోజు చక్కగా నేర్చుకున్నాం ప్రభు కృపను బట్టి. మొట్టమొదటి నేను గమనించండి, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్ చాలా రకాలు ఉంటాయి. NIV అంటారు. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో చాలా వరకు ప్రేయర్ అని చెప్పబడుతుంది. ప్రేయర్, ప్రార్థన. మరి న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ NKJV, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ప్రార్థన అంతో పాటు ఫాస్టింగ్ అనేది ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే మీకు ఈ పాయింట్ డిఫరెన్స్ అర్థమైంది. ఎవరీ ప్రేయర్ విత్ ఫాస్టింగ్ అంటే ప్రతి ప్రార్థన ఉపవాస ప్రార్థన అయితే వెళ్ళిపోతాం, దూసుకొని వెళ్ళిపోతాం. అలాగని 24 గంటలు ఉపవాసం అండి, బగచికి పోకండి, కళ్ళు తిరిగి పడకండి, పరీక్షల సీజన్ బాగా తినండి, మంచి సంతోషంగా ఉండండి. ఖచ్చితంగా మాత్రం దేవుడు అడిగినవి చేసి పెట్టండి, ఆలస్యం చేయకండి. నేను చిన్నపిల్లాన్ని, నేను ఆడపిల్లని, నేను మగపిల్లాన్ని, నో, దేవునికి ఏ మాత్రం నువ్వు చేయాలని ఒక్కసారి బయలుపరిచాడు, కాపరి ద్వారా కానీ, సంఘం ద్వారా కానీ, ఇంకెవరి ద్వారా అంటే ఇక వెనుదిరగడం అనేది మంచిది కాదు, అది ఆశీర్వాదం కాదు. దేవుని పనులు ఆలస్యం అనేది ఆశీర్వాదం కాదు. మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా నీకు వందనాలను చెప్దాం. చక్కగా ప్రభా మా హృదయ వాంఛలను తీర్చేటువంటి దేవుడు, మా కోరికలను తీర్చేటువంటి దేవుడు, మా ఆలోచనలను తీర్చేటువంటి దేవుడు, నాయన అన్ని సఫలపరిచేటువంటి వాడు. కానీ ఎటువంటి ప్రార్థనలు చేయాలో, ఏమి క్షేమకరమో అన్నింటిలో స్వాతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కాదు, అన్ని క్షేమకరము కాదని వాక్యంలో తెలుసు. అంతేకాదు అయినా ఆ కోరికలు మమ్మల్ని డామినేట్ చేయకూడదు, అవి మా కింద ఉండాలి, మా కాళ్ళ కింద అదివి పెట్టినట్టుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అంతేకాదు ప్రభా, నీతో దగ్గరతనాన్ని పెంచుకునే భాగ్యం మాకు దయచేయండి, నీతో ఆశీర్వాదాన్ని పెంచుకునే భాగ్యం మాకు దయచేయండి. ఈ 40 దినాలు 10 దినాలు అయిపోయినైనా మిగిలినటువంటి దినములన్నా సక్రమంగా నీ సన్నిధిలో గడిపి అందరము కూడుకొని నీ సన్నిధిలో అందరం కూడుకొని సన్నిధిలో గడపాలి. అయ్యా ప్రభా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాం, అక్కడ ప్రార్థన చేసుకున్నాం అనేది కాదు, నీ చిత్తంలో మేమంతా కూడా దీవెనకరంగా సంఘంలో కోసం ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేయమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.